गोविंद शेषाचलपति गोविंद शेषाचलपति गोविंद शेषाचलपति गोविंद शेषाचलपति गोविंद ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద ఆపదముక్తులవాడ అతికాసులవాడ గోవింద అనాథరక్షక అడుగడుగు దండారవాడ గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుని యొక్క జన్మని ఆయన చేసిన చేష్టని తలుచుకుంటే మనిషి తరిస్తాడు అని మనకి భగవద్గీతలో స్వామి చెప్పాడు. మనకి జన్మ కర్మచ మే దివ్యం అంటాడు స్వామి. లోకంలో మిగతా వారి యొక్క చరిత్రలు వేరు, వాళ్ళ యొక్క పుట్టుకలు వేరు, వాళ్ళు చేసే కర్మలు వేరు. కానీ భగవంతుడు చేసే కర్మ, ఆయన జన్మ తలుచుకుంటే పాపాలు పోతాయి. మిగతా వాళ్ళ గురించి తలుచుకుంటే లేనిపోయిన పాపాలు వచ్చి మీద పడతాయి. పరమాత్మ చూడడానికి మనకు అనిపిస్తుంది ఏమిటంటే కృష్ణుడి చరిత్ర చేరులెత్తుకుపోవటమా? నిన్న మనం చూసాం. చూడడానికి పైకి ఒక ఆంతర్యంగా కనపడుతున్నా పరమాత్మ చేసే చేష్టలు, ఆయన మాట్లాడే మాటలు అన్ని అర్థాలు వేరు. ఒక స్త్రీకి సంతానం లేకపోతే నన్ను నాథుడుగా భావించు, నీకు చక్కగా సంతానం కలుగుతుంది అని అన్నాడు. నాథుడు అంటే చూడండి, సంతానం లేని వాడు అంతా దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చేది. అంటే నాథుడుగా అంటే నన్నే భర్తగా వేరు, భర్త అంటే నేనే భరించేవాడిని, అందరికీ సర్వరక్షకుడిని నేనే అని నన్ను భావించి నన్ను మదిలో పెట్టుకొని సంతానం కలుగుతుంది అని స్వామి చెప్పినట్లుగా దాని భావం. కృష్ణుడు ఆయన చేసే చేష్టలు కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన కర్మలన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మనకి చూడడానికి పసిపిల్లవాడైనా చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఆయన చేసే చేష్టలు అందరికీ తెలియవు. ఆయన మాయను ఎవరో తెలుసుకోరు. ఆ మాయ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నవాడే చాలా గొప్పవాడు అవుతాడు. అయితే ఆయన మాయను తెలుసుకోవడం ఎవడి వల్ల కాదు. ఆ మాయలో పడే ప్రతివాడు కూడా ఈ సంసారంలో చిక్కుకుంటూ ఉంటాడు. అయితే ఆ మాయను దాటడానికి స్వామి చెప్తాడు, ఎవడైతే నన్నే భావిస్తాడో, నన్నే భావించి వేరే రకంగా నన్ను ఇంకో రకంగా వేరే భావన లేకుండా నన్నే ఎవడైతే ఆశ్రయిస్తాడో అలాంటి వాడే మాయామేతాం తనందితే. ఈ మాయను వాడు దాటగలుగుతాడు. అయితే దాటడానికి నువ్వేం చేయవలసింది? ఎప్పుడు నా జన్మని తలుచుకో, నేను పుట్టిన పుట్టుకను తెలుసుకో, నేను చేసిన చేష్టలను తెలుసుకో. అయితే ఏమంటే నువ్వు చేసిన నీ జన్మ ఏమిటి అంటే, మరి కారాగారంలో పుట్టాను. అంటే కారాగారంలో జైల్లో పుడితే ఏమిటా దానివల్ల లాభం అంటే, పుడుతూనే అమ్మా నాన్న యొక్క బంధాలు పెంచినవాడిని, వాళ్ళకున్న బంధాలు పోగొట్టినవాడిని. అలాంటి నీ బంధాలు పోగొట్టలేనా అంటే, పరమాత్మ పుట్టుక అందరి బంధాలని తిరగకొడుతుంది, వాటన్నిటిని తెంపుతుంది అని తెలుసుకోవాలి. అదే ఆ పరమాత్మ యొక్క జన్మ. ఇక ఆయన చేసిన కర్మలన్నీ కూడా ఏమిటి? ఆయన కర్మలు ఒక్కొక్కళ్ళ ఇంట్లో వీళ్ళు మజ్జిగ కుండలన్నీ తాగేస్తున్నాడు, నేను మజ్జిగ తాగుతున్నాడు, వెన్న తింటున్నాడు. ఏమంటే వాళ్ళ ఇంట్లో లేదా ఇంత కరువు ఉంటుంది. పాల సముద్రంలో ఉండేవాడు. పాల సముద్రం నుంచి ఎందుకు వచ్చాడు ఇక్కడికి స్వామి అంటే, వీళ్ళ ఇంట్లో మజ్జిగ దొంగతనం చేయడం కోసం ఒక ఆటలేసి వచ్చినవాడు కాదు. లోకంలో పరమాత్మ ఏం చేసైనా సరే వీళ్ళందరినీ బాగు చేద్దాం అనుకుంటాడు. వాళ్ళు ఏదో రకంగా దానమో ధర్మమో చేస్తే వాడు బాగుపడతారు. కానీ దానం ధర్మం చేయని వాడికి కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి పాలు వెన్న అని పెరిగిపోయినటువంటి గోవులకు కూడా చేపు వచ్చేసి బాగా వచ్చేస్తున్నాయి. కానీ ఒక దానం లేదు, ధర్మం లేదు. వీళ్ళంతా ఎలా బాగుపడాలి వీళ్ళు? అందుకే కృష్ణ పరమాత్మ నాకు అర్పిస్తే వీళ్ళంతా బాగుపడతారు, వీళ్ళ నాకు అర్పించట్లేదు. సరే వాళ్ళు అర్పించకపోతే నేనే వెళ్ళి వాళ్ళ ఇంట్లో తాగేస్తాను, తాగికో పోయి చిత్రగుప్త వీళ్ళు 100 మార్కులు ఉంటాను అని అందరిలో దూరుతున్నాడు. దూరేసి వాళ్ళు పాపం చూడండి, వాళ్ళని బాగు చేయడానికి కృష్ణుడు వస్తున్నా వీడు ఇంటి మీద పెడతాడండి. ఎక్కడో అందకుండా పైన పెట్టారు. అందకుండా ఎంత పైన పెట్టినా వాటన్నిటినీ చేజిక్కించుకుని ఆ మజ్జిగనో ఏదో చిన్న గుక్క తాగి చల్ల కోసం ఎంత ఇరిపించేవారో తెలిసినండి కృష్ణుని. పాపం అందరూ, కృష్ణ నువ్వు నాట్యం బాగా చేస్తావు కదా, నువ్వు కనుక నాట్యం చేస్తే మేము చూస్తాం, నువ్వు బాగా నాట్యం చేస్తే నీకు ఒక గ్లాస్ చల్లిస్తా తెలిసినా అని ఆడుతుంది. పాపం నాట్యం కోసం పాపం డ్యాన్స్ చేసేవాట. అయితే ఏ డ్యాన్సో తెలిసినా ఆయన ఒక కొండ మీద నిలబెట్టేవారట, ఒక కాలుతో నిలబడమనేవారట, నెత్తి మీద 7 కుండలు పెట్టేవారట, 2 చేతుల్లో ఈ కుండలో 7 ఈ కుండలో 7 గిరగిరా తిరిగేవాటండి. అసలు ఎంత కష్టం అండి. ఏ కుండ కింద పడితే అప్పుడు వాడి పని ఉంటుంది అండి. ఏ కుండ పడకుండా పైన దీపాలు కూడా పెట్టేవారటండి. దీపం ఆరకుండా
తర్వాత ఈ కుండల కింద పడకుండా ఇలా చేసేవాడు. అందుకే పరమాత్మ ఈయన నాట్యాన్ని చూసి నటరాజరాజ అంటారు. నాట్యానికి ప్రతి వాళ్ళు నటరాజస్వామి అనుకుంటారు, కానీ నటరాజస్వామికి కూడా రాసైనటండి స్వామి, నటరాజరాజ అంటారు. మనకి ఒక కథ చెప్తుంటారు, మీరు చిదంబరం అంటే తెలుస్తుంది, చిదంబర రహస్యం అంటుంటారు. అక్కడ కుంభకోణంలో మనం చూస్తే అక్కడ మన చిదంబరంలో నటరాజస్వామి యొక్క ఆలయం ఉంది కదా, అక్కడ ఆ నటరాజస్వామి అక్కడ నాట్యం చేస్తుంటే పరమాత్మ అక్కడ చూస్తున్నట్టు అన్నట్టు అక్కడ ఒక కథ చెప్తూ ఉంటారు. పార్వతీ శివుడు ఇద్దరు సమానంగా నాట్యం చేస్తున్నారు. నాట్యం చేస్తుంటే శివుడు మరి ఎవరి నాట్యం గొప్పదో నిర్ణయం చేయమని నీ ముందు చేస్తామే, మా ఇద్దరిలో ఎవరికి బాగుందో చెప్పు, ఎవరు గొప్ప నాట్యంలో అని చెప్పి అడిగారు. మరి ఎవరు గొప్ప చెప్పాలంటే వీళ్ళిద్దరికైనా గొప్పవాడితేనే కదండి చెప్పాల్సింది. ఇప్పుడు ఏ నాలెడ్జ్ లేనివాడు ఉపన్యాసం ఎలా ఉందో చెప్పండి అంటే వాడికి చెప్తే వాడికి ఏం తెలియదు బాబు, ఏదో ఒకటి వాగేసినవాడు బాగుంది కదండి. బాగా నాకన్నా ఎక్కువ చదువుకున్నవాడు ఒకడు విని ఇది మంచో కాదో చెప్పాలి, అంతే కదా. అందువల్ల నారాయణుడు బాగా నాట్యం చేస్తాడు కనుక ఆయనకు వచ్చిన నాట్యం అడిగిరాదు కనుక ఆయన కూర్చోబెట్టి ఇగో మా ఇద్దరిలో ఎవరు బాగా చేస్తారో చూడండి, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వండి అని అంటే శివుడు ఏ నాట్యం చేస్తే ఆ నాట్యం అమ్మవారు చేసేస్తుందటండి. చాలామంది చూడడానికి వచ్చారు. ఏం చేయాలి, ఇద్దరు సమానంగానే ఉన్నారు. అయ్యా బాబు ఇద్దరు డ్రా అయ్యేలా ఉంది మ్యాచ్, ఏదో ఒకటి చేయవయ్యా అని విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాక మరి పార్వతీదేవి రాలేదు. మరి ఈయన వచ్చి ప్రార్థన చేశాడు కనుక సరే నువ్వు వచ్చి నన్ను ప్రార్థన చేసావు కనుక నీకు అయితే వరాలు ఇస్తున్నాను, నీకు మంచి ఉపాయం చెప్తాను. ఏ లేదా సభలో ఒకసారి ఈ పాదాన్ని కాలు తీసుకొచ్చి ఇలా శిరస్సు దాకా తీసుకొచ్చి ఆ డ్యాన్స్ చేయమన్నట్టండి. వెంటనే నటరాజస్వామి శివుడు నాట్యం చేస్తూ ఒకసారి ఈ పాదాన్ని కాలు ఇలా పైకెత్తాడు. శివుడు ఏం చేస్తే చేయరు కదండి, పార్వతీదేవి కూడా ఆవిడ కాలు ఎత్తేయగలరు, కానీ ఎత్తుతామంటే మరి అందరూ అక్కడే ఉన్నారు, కాలు ఎత్తితే ఎలాగా అవమానం కదా. వెంటనే అది చేయలేదండి ఆ భంగ్యం. అప్పుడు శివుడే డ్యాన్స్ టీచర్, అందరికీ కూడా గొప్పవాడు, నాట్యాచార్యుడు, నటరాజు అని బిరుదిచ్చేశారు. కానీ ఇవన్నీ చక్కగా చేసేసినాడు మన స్వామి. అన్ని నాట్యాలు వచ్చేసినాయి. నటరాజస్వామి అంత గొప్ప నాట్యానికి రాజు అవడానికి గల కారణం అంటే కృష్ణావతారంలో కృష్ణుడు చేసిన భంగిమలన్నీ చూసేటండి. రాసలీలలు గోపికలతో ఆడుతున్నప్పుడు, తర్వాత కృష్ణుడి కుండల మీద నాట్యం చేసేటప్పుడు ఈ చిందులన్నీ నేర్చుకున్నట్టండి. ఆయన కూడా మనకి చెప్తారు. అటువంటి గొప్పవాడు అన్నమాట స్వామి. ఆయన చేసే చేష్టలు చూడండి, అంత చల్ల కోసం అంత నృత్యం చేయించి స్వామి శరీరం కందిపోయేలా చేసేవారు కొందరు. కానీ అంత నాట్యం చేసేది దేనికో తెలిసిన ఆ మజ్జిగ ఏదో తాగి కడుపు నింపుకోవాలని కాదు, వాళ్ళని బాగు చేయాలని ఆశ. అలాంటి స్వామి లోకంలో అందరినీ ఉద్ధరించడానికి ఆయన మన కళ్ళకు కనపడేలాగా ఒక మూర్తిలాగా స్వామి అవతరించాడు. అంటే మనం చూడాలి అనుకుంటే మన కళ్ళకు కనపడేవాడు కాదు పరమాత్మ. అలాంటి వాడు ఒక రూపాన్ని పొంది ఒక ఇంటిలో ఒక ఆవిడ యొక్క శాసనాన్ని పాటిస్తూ అటు వెళ్ళకరా ఇక్కడ కూర్చోరా అంటే వింటున్నాడు అందరిలాగా. అలాంటి కృష్ణుడు యశోదమ్మ దగ్గర పెరుగుతున్నాడు. ఒకసారి యశోదాదేవిని పరీక్షించాడు కృష్ణుడు. అమ్మకి నేనంటే ఇష్టమా మిగతా వాటి మీద ఇష్టమా చూస్తా అనుకున్నట్టు కృష్ణుడు. అనుకుని అమ్మని పిలిచాడు. పిలిచి నాకు ఆకలేస్తుంది అని కృష్ణ పరమాత్మ అంటే అనేక రకాలుగా ఏదో ఒక పరీక్ష పెడుతూ ఉండేవాడు. ఆ పరీక్షలు పెడుతూ కృష్ణ పరమాత్మ అమ్మని ఏడిపించడంలో ఇంత రాదని ఎవరైనా సరే. ఎలా ఏడిపించేవాడంటే ఒకసారట శ్రీకృష్ణ పరమాత్మ ఆడుకుంటున్నారు. వీళ్ళంతా ఆడుకుంటుంటే మా అమ్మ నిజంగా నన్ను ప్రేమిస్తుందా మిగతా వాటిని ప్రేమిస్తుందో చూస్తా అనుకున్నట్ట కృష్ణుడు. అనుకుని ఒకసారి ఇంట్లో అమ్మ నాకు అర్జెంటుగా పాలు కావాలి, నాకు ఆకలిస్తుంది, నాకు పాలు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి చాలాసేపు బాధ పెట్టాడు. సరేనా అమ్మ వచ్చింది. అమ్మ వచ్చి కృష్ణుడికి పాలు ఇస్తాడు. ఈ లోపల ఏం చేశాట ఆ పొయ్యి మీద పాలు కావాలని పొద్దుంపజేసేట. అగ్నిదేవుని ఒకసారి ఇలా అన్నట్టండి. అగ్నిదేవుడు పైకి వచ్చాట. ఆ అగ్ని ఆ పాలను బాగా మరిగించి ఆ పాలు కాస్త కిందకి పొంగులా చేశాడు. చేయగానే వెంటనే అమ్మ కృష్ణుడి పీఠం మీద కూర్చోబెట్టి గబగబా వెళ్ళి నీళ్లు చల్లుతూ దాన్ని ఆడుకుంది. వెంటనే కృష్ణుడు కోపం వచ్చింది. అయ్యో నా మీదే అమ్మగా ప్రేమ అనుకున్నా, నాకన్నా పాల మీదే ఎక్కువ ప్రేమ అని అక్కడ పెరుగుతో కాల్చినట్టు పెరుగంతా తీసినటువంటి కుండుంటే ఆ పెరుగు కొన్ని గట్టిగా కొట్టేసి అందులో వెన్నని కొంత నోటికి పట్టించేసుకుని అలా నిలబడ్డాటండి. నిలబడగానే అమ్మ చూసింది. ఇలాంటి అల్లరి పని చేస్తాడు రాను అని కోపం వచ్చింది అమ్మకి. అదే కాకుండా అంతకు ముందు కూడా ఈ కృష్ణుడు చేసిన పనులన్నిటికీ అమ్మకు కోపం వస్తుంది. ఎందుకంటే బలరాముడితో వీళ్ళిద్దరు బలరాముడును కృష్ణుడు ఇద్దరు కలిసి కాళింది నది దగ్గర ఉన్నట్టు ఇద్దరు
మామూలుగా ఈ అంతటా తిరుగుతూ ఉంటారు కదా, అందరూ తిరిగేటప్పుడు పిల్లలంతా ఆడుతున్నారు. ఆ ఆడే సమయంలో ఒకసారి బలరాముడు అడిగేట కృష్ణుడు, ఎరా మన ఇద్దరం ఎందుకు వచ్చాం అసలు స్వామి, ఎందుకు మనం అవతరించాము తెలుసునా, ఏమిటి మనం అవతరించడానికి గల కారణం అని అడిగితే కృష్ణుడు అన్నట్ట, ఎందుకు అవతరించాం అంటే ఎందుకు అడిగాడో తెలుసునా, అసలు ఈయన చేయవలసిన పని మానేసి మట్టి తింటున్నట్ట కృష్ణుడు. బలరాముడు కోపం వచ్చింది, అరే మట్టి తినకూడదురా, మట్టి తింటామేమిటి, అసలు మనం ఎందుకు వచ్చామని అడిగట్టు. వెంటనే కృష్ణుడు చెప్పాడు, ఎందుకు వచ్చామంటే భూపరాగహరణం అంటే భూపరాగము. దీనికి అర్థం బలరాముడు చెప్పాడు. బలరాముడు ఏం చెప్తున్నాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి భూప అంటే రాజులు అన్నమాట. వాళ్ళ యొక్క భూపుల యొక్క రాజుల యొక్క గర్వాన్ని అంతా కూడా అణచడం కోసం, వాళ్ళందరినీ సంహరించడం కోసం, జరాసంధుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ సంహరించడం కోసం మనం వచ్చాం కానీ నువ్వు చేసే పని ఏంటి అంటే అంటే కృష్ణుడు అన్నట్టు, నాయన నీకు నాకు తేడా ఉంది, నువ్వు వ్యాకరణ శాస్త్రంలో చదువుకున్నవాడి, నేను చెప్పిన అర్థం అది కాదు. భూ పరాగహరణం అంటే దాన్ని విడగొట్టేటండి. భూ అంటే భూదేవి, పరాగం అంటే మట్టి, దాని తినడం కోసం వచ్చాయని చెప్పాడు కృష్ణుడు. నువ్వు వ్యాకరణాన్ని చదువుకున్నవాడు, ఆదిశేషుడు కదండి చదువుతున్నావు బలరాముడు. ఆదిశేషుడు కనుక ఆయన ఆదిశేషుడు వ్యాకరణాన్ని మొత్తాన్ని పతంజలి అనే పేరుతో వ్యాకరణ శాస్త్రం రాశాడు మహానుభావుడు. అందులో ఆయనకి తెలుసు కనుక కృష్ణ పరమాత్మకి ఈయన ఎవడవుతాడో ఏం చేస్తాడో, ఈయన మనోవృత్తులు చేసే కార్యాలు తెలుసు కనుక ఆయన నేనగా నాకు వ్యాకరణాలు రావు, నాకు అవన్నీ నాకు చెప్పకు, నేను దీన్ని తినడానికే వచ్చానట్టండి. అనగానే కృష్ణుడికి కోపం వచ్చింది. అయితే ఈ పని చెప్తాను, అమ్మతో చెప్తాను ఈ పని, నిన్ను ఎలా అయినా సరే కొట్టిస్తానన్నట్టండి బలరాం. అమ్మతో చెప్పి నేను ఈ పని చెప్పిస్తానంటే, ఇగో ఒక మాట చెప్తా వినన్నయ్య, ఇక్కడ ఉన్నటువంటి రేపల్లెలో అందరూ నా మాట వింటారు, నేనంటే అందరికీ ఇష్టం, ఆఖరికి అమ్మతో నీ మీదే చెప్పి నిన్నే కొట్టిస్తా అన్నట్టండి కృష్ణుడు. చెప్పగానే బలరాం అన్నట్టు, నన్ను కొట్టిస్తావట, చెప్తాను, అసలు ఫోన్లో వదిలేద్దామని నువ్వు మట్టి తింటున్నావని ఇంటికి వెళ్ళాలని చెప్తానని చెప్పి ఈ బలరాముడు వీళ్ళంతా వెళ్ళి అమ్మతో చెప్పారట, అమ్మ మట్టి తింటున్నాడు. ఆ మట్టి తింటున్నాడని చెప్పినా కూడా అమ్మ అడిగిందట, అయ్యో మట్టి తినడం ఏమిట్రా, మన్నేటికి భక్షించదు, మన్ని తినడం ఏమిట్రా నాయన, మన నియమము లేవ నీవు మన్నింపవు, నేను నియమం పెట్టి ఈ పని చేయరా అని చెప్తే ఒక్క పని నా మాట ఎందుకు వినవు. అమ్మకి చూడండి, ఇంట్లో పని చేయకపోతే పిల్లవాడి మీద ఎంత కోపం వస్తుంది. నేను చెప్పిన పని ఒక్కటి తప్ప మిగతా అన్నీ చేస్తావు, ఏ పని కూడా నేను చెప్పింది కాకుండా నువ్వు అనుకున్నదే చేస్తావు తప్ప నేను అనేది అసలు ఒకటి చెయ్యవు. నీ అన్నలు సకులు చెప్పెదరు, నీ అన్న చెప్పాడు, నీ ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు నువ్వు మట్టి తింటున్నావని. అన్నా అవును, ఇలాంటి పని రాజు చేస్తుంది. మన నేల మరి పదార్థము లేదు, మన ఇంట్లో బోలలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, చెక్కలు ఉన్నాయి, బూరెలు ఉన్నాయి, చక్కగా బూందీలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉంటే మన్ను తింటాం ఏమిట్రా అని కృష్ణుడిని వాళ్ళ అమ్మ అడిగినట్టు. నేను పోతనామాచుల వారు ఒకలా చెప్పారు, వ్యాసుల వారు ఒకలా చెప్పారు, అసలు రెండింటిని అనుభవిద్దాం. పోతనామాచుల వారు కృష్ణుడు చెప్తున్నట్ట, అమ్మ నేను మన్ను తింటాం ఏమిటే అని కృష్ణుడు అమ్మతో చెప్తున్నాడు. అమ్మ మన్ను తినంగని శిశువను, ఏమిటే నేను అన్న చంటి పిల్లని అనుకున్నావా, మా అమ్మ తినడానికి ఎవడే పిల్లడు, చిన్న పిల్లవాడే కృష్ణుడు. కానీ అమ్మతో అంటున్నాడు, అమ్మ మన్ను తినంగానే శిశువను, నేను చిన్న పిల్లని అనుకున్నావా మన్ను తినడానికి, యా కొట్టినో నేనన్నా ఇప్పుడు ఇందాకే కదా నువ్వు నాకు పాలు ఇచ్చావా, పాలు కడుపు నిండా తాగితే మళ్ళీ ఇంకా లోపల ఏం పడుతుంది, వీళ్ళు మన్ను తినడానికి, నేను ఆకలి ఉన్నదన్నా కావున, ఆకలితో ఉన్నవాడంటే కొన్ని మట్టి తింటాడు, నాకు ఆకలి లేకుండా నా కడుపు నిండా పాలు పోసి పంపిస్తే నేను ఎలా తింటాను చెప్పమ్మా మట్టిని అన్నాడు. ఆ కొంచెము లేక నాకు ఆయన మన్ను తినడానికి అన్నం ఇన్ని పదార్థాలు చేసి పెడుతుంటే మన్ను తినడానికి నేను వెర్రీను, నాకేమైనా పిచ్చుంది అమ్మా, మరి ఎందుకు తిన్నావురా అంటే కృష్ణుడు చెప్పాడు. వాళ్ళంతా చెప్తున్నారు కదా, మరి చెప్తున్నప్పుడు నువ్వు అలా చెప్పావేంటి, వాళ్ళు అబద్ధాలు చెప్తారనుకున్నావా. వెంటనే కృష్ణుడు చెప్పేట, నమ్మం చూడలు వీరి మాటలు అది, అమ్మ వీళ్ళ మాటలు నమ్మకే అన్నట్టే కృష్ణుడు. అరే మీ అన్న కూడా చెప్పాడురా. అవునమ్మా, అన్నయ్య అక్కడ నా దగ్గర ఆడుకునే చోట ఒక మాట చెప్పాడే, వీళ్ళందరూ కలిసి పందాలు వేసుకున్నారే, ఏమని వేసుకున్నారా, నన్ను నీవు కొట్టంగా వీరి మార్గం వివరించి చెప్పుదరు. అదో వీళ్ళంతా ఏమనుకున్నారంటే వీడిని అమ్మ చేత కొట్టిద్దామని అందరూ కూడబలుకొని, ఇగో వీడు మన్ను తిన్నాడని చెప్తాను రా అని అందరూ అనుకున్నారు. అందుకే చూడు అందరూ మన్ను తిన్నానే అంటున్నారు తప్ప ఇంకోటి ఏదైనా తిన్నామని చెప్తున్నారు. అందరూ కూడబలుకొని నన్ను కొట్టిస్తే వీళ్ళు నవ్వాలని చేస్తున్నారు ఈ పని కాదేది మదీయ. ఒకవేళ కనుక నేనే తిన్నానని అనుకుంటున్నావా,
వాళ్ళ మాట నువ్వు నమ్మనంటావా? ఇప్పుడు ఒక మాట చెప్తాను వినవే. కృష్ణుడు వేదాంతం చెప్తున్నాడు. లోకంలో ఎవరో చెప్పిన దాన్ని నువ్వు నమ్మడం కన్నా ప్రత్యక్షంగా చూచిన దాన్ని నమ్ముతారా, విన్నదాన్ని నమ్ముతారా? చెప్పండి, దేన్ని నమ్ముతారు చెప్పండి? ఎవరో చెప్పారు, ఇక్కడ పెద్ద భూమిలోంచి ఒక పెద్ద కల్పవృక్షం ఈ చెట్టులోంచి పైకి వచ్చింది అన్నారండి. వచ్చిందని ఎవరో చెప్తే మీరు నమ్ముతారా? కల్పవృక్షం ఇక్కడి నుంచి రావడం ఏంటండి అని. కానీ ఇక్కడ ఉపన్యాసానికి వచ్చిన మీరందరూ అంటారు అదే లేదండి అని చెప్తారు. ఎవరి మాట నమ్ముతారు? ఎవరో విన్నమాట వాడు నమ్ముతారా, చూచిన వాడి మాట నమ్ముతారా? ఏది ప్రమాణం మనకి? ఏది ప్రమాణం చూచిందే ప్రమాణం కదా. సరే, వీళ్ళందరి మాట నువ్వు చెప్తున్నావు కదమ్మా, వీళ్ళందరూ చెప్పారు నేను మన్ను తిన్నానని. అయితే సరే, నేను మన్ను తిన్నాను లేదో నీకే చెప్తాను చూడు. కానీ నువ్వు ఒకవేళ కనుక నమ్మకపోతే నా మాటని మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి, ఇదిగో నేను గంధం మట్టి తిన్నానంటున్నావు కదా, భూమికి గంధవతి పృథివీ అని నిర్వచనం చెప్తారు తర్కకారులు. అందువల్ల నేనే కనుక మన్ను తిని ఉంటే నా నోటిని వాసన చూడవే అని నా వచనములు తప్పున తండింపవే. నేను ఒకవేళ చెప్పింది తప్పు అయితే నిజంగా కనుక నా దగ్గర మట్టి వాసన కనుక వస్తే తను ఇప్పుడు చూడండి, రోడ్డు మీద కారు తోలేవాడు తాగాడో తాగలేదో తెలియడానికి ఏదైనా మిషన్ పెడతాడు, పెట్టి వాడు తాగాడో లేదో కనిపెడుతూ ఉంటారు. అలా వీళ్ళమ్మని కూడా అన్నట్టు కావాలని నా నోరు చూసుకోవాలి, నోరు తెరిచేటండి. అయితే దీని దగ్గర ఒక చిన్న విషయాన్ని ఈ వ్యాసుల వారు మన పెద్దలంతా చాలా అందంగా చెప్తుంటారు. ఇక్కడ కృష్ణుడు అన్నట్ట, నాహం భక్షితవానంబ, అమ్మ నేను తినలేదే, అహం నేను అస్సలు తినలేదు. నాహం భక్షితవానంబ, మనం తినలేదంట. మరి వీళ్ళంతా చెప్పారు కదరా అమ్మ, వీళ్ళంతా చెప్పేవన్నీ అబద్ధాలే. సర్వే విద్యాభిశంసిన, వీళ్ళంతా అబద్ధాలు ఆడేవాళ్ళే. అవునరా, నువ్వు ఒక్కడే సత్యం చెప్పేవాడు, మరి ఎందుకు చేస్తున్నారు? సరే అమ్మ, నువ్వు ఒక మాట చెప్తున్నా విను. ఇది సత్యగిరస్సర్హి, ఒకవేళ కనుక నేను తిన్నానని వాడు చెప్పే మాట సత్యమైతే సమక్షం పశ్యమే ముఖం, నా నోటికి చూసుకో కావాల్సి వస్తే అన్నట్టు. మరి కృష్ణుడు అబద్ధాలు చెప్తున్నాడు కదండి. మరి యువతల పక్షం వాళ్ళు తిని కూడా వాళ్ళు తిన్నారని వాళ్ళు చెప్తే తినలేదని నేను చెప్తున్నాను. కానీ ఇదే శ్లోకాన్ని రెండు అర్థాలతో చెప్తారు. నాహం భక్షితవానంబ, సంస్కృతం చాలా అందంగా ఏటి నుంచి లాగినా రెండు అర్థాలు వస్తుంటాయి, అనేక అర్థాలు చెప్తుంటారు. అంటే నేను మన్ను తిన్నాననే చెప్తున్నాడు అమ్మతో. అమ్మ భక్షితవాన్, నేను తిన్నాను. ఏం తిన్నావురా? ఇక్కడ నాహం అంటే అర్థం నేను కాదని కదా అర్థం. ఇక్కడ ఏమిటి నాహం అంటే అర్థంట, ఎవడైతే అహం అహం అనుకుంటుంటాడో ఆ అహం నేను అనుకునేవాడికి శరీరాలు వస్తాయి. అంటే ఎలాంటి శరీరాలు వస్తాయి? పార్థివ దేహాలు వస్తాయి, మట్టి దేహాలు. అందువల్ల అటువంటి ఆ మట్టి అనే దాన్ని నేను ఏమిస్తాను, భక్షితవాన్, తిన్నాను. మరి వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారన్నారు కదా, దాని దగ్గర అకార ప్లస్ పెట్టారు. సర్వే అమిథ్యాభిశంసిత, వీళ్ళంతా చెప్పేది మిథ్య అంటే అబద్ధం, అమిథ్య అబద్ధం కాదు. వీళ్ళంతా కరెక్ట్గానే చెప్తున్నాను, మట్టి తిన్నాను. ఇది సత్యగిరస్సర్హి, ఇది సత్యం అని నిరూపించాలి, ఇది కరెక్ట్ అనుకుంటే కాబట్టి నా నోరు చూడు అన్నాడు. ఎందుకు నోటిని చూపుతున్నాడు పరమాత్మ? మట్టిని తిని అంటే అమ్మకి మట్టి యొక్క తత్వం అంటే భూదేవి యొక్క స్వరూపాన్ని నోట్లో వేసుకున్నాడు. కానీ భువన భాండాలన్నింటినీ ఒకసారి చూపించడం కోసం, తన విశ్వరూపాన్ని చూపించడం కోసం కృష్ణుడు ఒకసారి చూపిస్తున్నాడు తన యొక్క రూపాన్ని మొత్తాన్ని. భూదేవి సాక్షాత్తు ఆయన భార్య కదండి, కృష్ణుని యొక్క భార్య కదా. మరి ఆవిడ భూదేవి మీద ప్రేమ కలుగుతుంది కదండి. ఇప్పుడు నరసింహస్వామిగా స్వామి వచ్చినప్పుడు వక్షస్థలంలో లక్ష్మి ఉంటే ఆ వక్షస్థలాన్ని పట్టుకుని ఆ గోడకు ఇలా అన్నట్టండి, గుండెల మీద ఎప్పుడు గీరుతుంటాడు. ఎందుకని వక్షస్థలంలో లక్ష్మి ఉంటుంది కదండి. ఏ గోడలతో అయితే వాడు హిరణ్య కశిపుని చంపాడు అదే గోడలతో అమ్మను ముద్దాడుతుంటట, బుగ్గల మీద ఇలా ఆడుతుంటట స్వామి. మరి గుచ్చుకోవడండి, పిల్లి చూడండి, అదే పళ్ళతో ఎలుకని పడుతుంది, అదే పళ్ళతో పిల్లిని తన పిల్లల్ని ఒకచోట చేస్తుంది, ఒక ఘాటు కూడా పడదు. ప్రేమ ఎక్కువైతే ఆయనకి అన్నీ ఆ భూదేవి మీద ప్రేమ ఎక్కువైంది. పాపం ఒకసారి నోట్లో వేసుకున్నట్టండి. అలా వేసుకుని ఎప్పుడైతే చూడండి కొంత ఆలింగనాదుల వల్ల వాళ్ళకు ఉండేటువంటి పరాగాలన్నీ వీళ్ళకి పురుషుడికి వస్తాయన్నట్టుగా ఇక్కడ కూడా పరమాత్మకి భూమిని ఆలింగనం చేసుకోవడం వల్ల కొంత నోటికి అంటిందిటండి. ఆ అంటడం వల్ల ఈ అండాలు బ్రహ్మాండాలని ఒకసారి పరమాత్మ కృష్ణుడు చూపించేసాడు వాళ్ళ అమ్మకి. నోరు తెరిచేట చూసుకో కావాలంటే నేనేం తినలేదని. నోరు తెరిచిన తర్వాత ఆ బాలుని ముఖమందు ఆ కృష్ణుని యొక్క ముఖంలోట జలధి పర్వతవన భూగోళ శితరణి శశిదిక్పాలాది కరండమైన బ్రహ్మాండం బ్రహ్మాండాలు అన్నీ కనపడుతున్నాయి, పర్వతాలు కనపడుతున్నాయి,
నదులు కనపడుతున్నాయి, వృక్షాలు కనపడుతున్నాయి, అన్నీ కనపడుతున్నాయి. ఈవిడ అనుకుందట ఒకసారి, ఇదేమిటి అసలు, ఇదేంటి నేను చూస్తుంది ఏమిటి, నేను నిద్రపోతున్నానా, మెరుగుగా ఉన్నానా, కళయో వైష్ణవమాయయో, ఇది నేను కళకుంటున్నానా లేదా ధ్యానం విష్ణుమాయ అని ఒకసారి గిల్లుకుని చూసుకుంటుంటండి ఆవిడ. చూసుకుంటే ఇది ఒరిజినల్, ఇక్కడ కనపడేది ఒరిజినల్. ఇదేంటి మా చిన్న బాపుడు, చిన్న పిల్లవాడే వీడు, ఇతని నోట్లో ఇన్ని భువన బండాలా, ఇతర సంకల్పార్థమో, ఇదేమిటి ఇలా జరిగింది, ఎందుకండి ఇలాగా, సత్యమో తలపన్నీరక ఉన్నదానము, ఒకవేళ నేను ఉన్నదానా లేదానా ఒకసారి గిల్లుకుని ఆవిడ యశోదాదేవిగాను ఆ నోట్లో ఈ భువన బాండాలన్నీ కనపడుతూ, ఆ భువన బాండాల సర్కిల్ అంతా తిరుగుతూ ఒకసారి రేపలే కనపడిందండి. ఆ రేపలలో ఈవిడ ఇల్లు కనపడిందిట. ఆ ఇంట్లో ఈవిడ యశోదాదేవి కృష్ణుడి దగ్గర నిలబడినట్టు కనపడుతుందట. కృష్ణుడు నోరు తెరిచినట్టు మళ్ళీ లోపల మళ్ళీ ఇంకో కృష్ణుడు కనపడుతున్నాడు. ఆవిడకి ఆశ్చర్యం వేసింది. భువన బాండాలన్నీ కనపడుతున్నాయి, ఆ భువన బాండాల మళ్ళీ రేపలే కనపడింది, అందరి పిల్లలు కనపడుతున్నారు, యశోద కనపడుతుంది, మళ్ళీ కృష్ణుడు కనపడుతున్నాడు ఆ లోపల. అయ్య బాబోయ్ ఏమిటిదంతా అని ఆవిడ అనుకుంటుంది. పరస్థలము బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంగు ప్రజ్వలమై ఇండుటకేమి హేతువు, ఈ ప్రపంచమంతా ఇలా ఉండడానికి గల కారణం ఏమిటో, ఎందుకు ఇలా ఈ నోట్లో ఉంది అని మహా ఆశ్చర్యంబు చింతింపగా ఆలోచించి చూస్తే వీడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమిటి అసలు ఇలా అయింది అని. ఆ కృష్ణుడి నోట్లో ఇవన్నీ కనపడుతున్నాయంట. ఇవి ఉండేటువంటి స్థలాలు కానీ అండాలు బ్రహ్మాండాలు అన్నీ కూడా ఆయన నోట్లో ఉన్నాయి. ఎందుకంటే దైవాధీనం జగత్ సర్వం అంటారు కదండి. పరమాత్మ యొక్క ఆధీనంలో జగత్తంతా ఆయన ఆధీనంలో ఉంది. ఆయన ఏం శాసిస్తే అది అవుతుందండి, ఏం చేస్తే అది అవుతుంది. అందులో అన్ని భువన భాండాలు ఆయన భగవంతుని యొక్క శరీరమే కదండి. శరీరం అంతా ఆయనదే మనం చెప్పుకున్నాం. నదులన్నీ కూడా ఆయన మన ఇప్పుడు ప్రవహించే నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులన్నీ పరమాత్మ యొక్క నాడులు అని అంటారు. ఆ లోపల కనబడే మన పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్వతాలు పరమాత్మ యొక్క ఎముకలు. ఆయన మనకి ఫస్ట్లో మొదట్లో చెప్పుకున్నాం, అక్కడక్కడ స్పృశించి అలా వెళ్ళిపోయాం. అందువల్ల పరమాత్మ యొక్క శరీరమే ఈ జగత్తంతా అండాలు బ్రహ్మాండాలన్నీ కూడాను. అటువంటి పరమాత్మ వాటన్నిటినీ ఒకసారి తల్లికి చూపించాడు. తల్లి చూచి ఆశ్చర్యపోతుంది. వాడు భంగినితడు బాసిల్లు గాని, ఇతను చిన్నపిల్లవాడిగా కనపడుతున్నాడు కానీ వీడు మామూలు వాడు కాదు. సర్వాత్ముడాని విష్ణుడవు నిజము, ఇతను సాక్షాత్ విష్ణువే తప్ప మామూలు పిల్లవాడు కాదు అనుకుందండి వీడు. కానీ అనుకుంది కానీ లోపల మళ్ళీ వైష్ణవమాయ చాలా కష్టం. ఎంతసేపు అయితే కనుక పరమాత్మ అని అనుకుందో యశోద, అంతలోనే మళ్ళీ ఆ యశోదాదేవికి పరమాత్మ మాయని కప్పి మళ్ళీ తన పిల్లవాడిగా చేసేసుకుని మళ్ళీ దగ్గరికి తీసుకుంది యశోదాదేవి. ఎంత గొప్పదో కదా ఈ యశోద, ఎన్ని గొప్ప నోములను వచ్చిందో కదా ఈవిడ అని యశోదాదేవి గురించి చెప్తున్నారు. అసలు యశోదాదేవి ఎందుకంటే ఎవరికీ దొరకని వాడు కదా పరమాత్మ. అలాంటి జగదీశ్వరునకు సన్నిచ్చు తల్లిగా, లోకాలన్నిటికీ ఈశ్వరుడైనటువంటి ఆ పరమాత్మకి పాలిచ్చింది తల్లిగా. ఏమి నోము నోచని యశోద, ఏం నోము నోచిందండి ఈవిడ, ఏం వ్రతం చేసిందండి ఈ పరమాత్మని ఇలా దక్కించుకోవడానికి. అయితే వ్రతాలు చేస్తే పరమాత్మ పిల్లవాడిగా పుట్టాడు. ఆళ్వాళ్ళు చెప్తారు, నోప్ప నోన్ విదే, నేను ఏ వ్రతం చేయలేదండి, పరమాత్మ నా దగ్గరికి వచ్చేసాడండి, ఇలా చేశాడంటే ఆయన ఇష్టం అంతే. ఎవరి మీద ఆయన కృప పడుతుందో వాడిని అలా వరిస్తాడు. అంతా ఆయన తన వశం, తన మొత్తం వాడికి వసుడైపోతాడు. అలా ఏం నోము నొయ్యాలి అనేది అక్కర్లేదు, ఆయన కృప పడితే చాలు, అదే ఒక పెద్ద నోము. మన పొందాలని ఆయన కూడా పాపం ఎన్నో నోములు చేస్తాడు. మనం దేవుడి దగ్గర నుంచి ఏవో పొందాలని యజ్ఞాలు చేస్తున్నట్టుగా పరమాత్మ కూడా మనని పొందడానికి తపస్సులు చేస్తుంటాడు. అయ్యో వీడు నాకు దొరికితే బాగుండు, వీడు నాకు దొరికితే బాగుందని పాపం ఉపవాసాలు చేస్తాడట, మన కోసం నదీ స్నానాలు చేస్తాడట. చూడండి, తల్లి తండ్రి ఇద్దరు కూడా పిల్లల బాగు కోసం ఎలా తీర్థయాత్రలు చేస్తారో, ఎలా అయితే పుణ్యక్షేత్రాలని తిరిగి దాన ధర్మాలు చేస్తారో, పరమాత్మ కూడా మనం అందరం ఆయన పిల్లలం కనుక మనందరం ఆయన దగ్గరికి చేరాలని ఆయన కూడా పాపం చేస్తుంటాడండి. అందుకే దేవుడి పేరు మీద అయితే అన్నదానాలు ఎందుకండి? దేవుడు ఎందుకు అన్నదానం చేస్తున్నాడు తిరుపతిలో వెంకటేశ్వరం, లేదా మన గుళ్ళో ఎందుకు ప్రసాదాలు అందరికీ పెడుతున్నాం అంటే ఆయన కూడా అన్నదానం చేస్తున్నట్టు. ఎందుకని? ఆయన పిల్లలైన మనందరం బాగుపడాలి, వీళ్ళంతా మారాలి, వీళ్ళంతా చక్కగా నన్ను గుర్తించాలి అని ఆయన కూడా పాపం ధర్మాలు చేస్తున్నాడు పరమాత్మ. దాన్ని మనం ఏదో నోము నొయ్యాలని కాదండి, ఆయనకే ప్రేమ కలిగి ఎవరిని భరిస్తాడో తెలియదు, ఎందుకు భరిస్తాడో తెలియదు, వాళ్ళ తల్లిగా చేసుకుంటాడు. చూడండి, ఆయనకి ప్రేమ కేవలం మనుష్యుల మీదే, కేవలం మానవుల మీదే కాదు, జంతువుల మీద కూడా ప్రేమ ఉంది, అచేతనాల మీద కూడా ప్రేమ ఉంది. అచేతనం అంటే ప్రాణం లేని వస్తువుల మీద కూడా. ఒక స్తంభాన్ని తల్లిగా చేసుకుంటా లేదండి, కౌశల్యం చేసుకుని వచ్చాడు.
అలాగే దేవకీదేవిని తల్లిగా చేసుకుని వచ్చాడు. అలాంటి పరమాత్మే స్థూణ పితామహ్యభూత్ అంటారు మన వేదాంత తీసుకునే మహానుభావులు. ఏమయ్యా ఎంత గొప్పవాడివి, ఒక స్తంభాన్ని తల్లిగా తీసుకొచ్చావు, నువ్వు తల్లిగా చేసుకుని వచ్చి మా అందరికీ నానమ్మని చేసావు స్తంభాన్ని. అందుకే మనందరికీ స్తంభం ఎవరు? నానమ్మ. మా అందరికీ బ్రహ్మగారికి కూడా నానమ్మట అంటాడు. అంటే బ్రహ్మగారు విష్ణుమూర్తి యొక్క నాభికమలం నుంచి వచ్చాడు కనుక అటువంటి విష్ణువు స్తంభం నుంచి బయటకు వచ్చాడు కనుక ఆ రోజు నుంచి బ్రహ్మగారికి మనందరికి కూడా స్తంభం ఏమైంది? నానమ్మ కూర్చుందని. స్థూణాపితామహ్యభూతు అని మన వేదాంత తీసుకునే మహానుభావులు చక్కగా కీర్తిస్తారు. అందువల్ల ఒక స్తంభాన్ని కూడా తల్లిగా చేసుకుని వచ్చాడు పరమాత్మ. ఆయన ఒక దాంట్లోంచి రావాలని ఉండదండి. ఆయన ప్రేమ కలిగితే ఎందులోంచి రావాలో చెప్పలేం. ప్రహ్లాదుడు అన్నప్పుడు బహుగిరాత్మ ఇయస్తి మయ్యస్తి జా అన్నట్టు తండ్రితో, నాన్న దేవుడు ఒక చోట ఉండడం ఏంటి, నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు అన్నట్టండి, అంతటా ఉన్నట్టండి. ఒకవేళ వాడిలోంచి రమ్మనంటే హిరణ్యకశిపుడు నాలో ఉంటే చూపరా అన్నాడు అనుకోండి, వీళ్ళని చూస్తే వీడేం చూస్తాడండి? దేవుడు అదే బెంగపడ్డాడు, అయ్యో వీడు చూపమన్నాడు, ఒకవేళ నేను వాడిలో వాడు అనుకుంటే కనుక నేను బయటకు వచ్చానంటే వాడు చూడడానికి ఉండదు కదండి, చూడగలుగుతాడు. ఏదైనా శరీరం నుంచి రమ్మని చూస్తా అంటే చీల్చుకుని బయటకు వచ్చాడు, వాడు ఉన్నాడు కదండి చూడడానికి. ఒకవేళ ప్రహ్లాదుడిలో ఉంటే చూపమన్నాడు అనుకోండి, మళ్ళీ ప్రహ్లాదుడు తనకేమన్నా ఇబ్బంది కలిగితే ఏదైనా భగవంతుడు చేయగలడు. ఏ నాసికాపుటం నుంచో రావచ్చు, ఏదైనా రావచ్చు, ఎలా చేయొచ్చు. కానీ భగవంతుడు చూడండి అంతటా అలా నరసింహాకృతి మొత్తం అంతా అలా ఆవరించిపోయిందిటండి. అంటే పరమాత్మ అలా భక్తుల కోరికలు తీర్చడానికి, తన భక్తులకి తాను కావాలని చూపించాలనుకుంటే చూపిస్తాడు తప్ప మళ్ళీ అలా ఉండేవాడు కాదనమాట. అలాంటి లోకాలన్నీ ఏలేటటువంటి వాడు పరమాత్మ. ఏమి నోమును వచ్చిందో ఈవిడ తెలియదు కానీ ఈవిడికి తల్లయ్యి ఈవిడ ఆ పరమాత్మని ఆడుతుంది, అట్తో పాడుతుంది. పుత్రుడనచు అవని పోషించు తండ్రిగా, నాకు పుత్రుడండి, కృష్ణుడు మా అబ్బాయి అండి అని అందరికీ చెప్తూ ఉన్నటువంటి ఇతను నందుడు ఏ విశేషనందితాత్మ, నందుడు ఏం చేశాడు, ఏ యజ్ఞాలు చేశాడు, ఏ తపస్సు చేశాడు నందుడు అని వాళ్ళిద్దరి గురించి చక్కగా కీర్తిస్తారు. సుఖమహర్షి చెప్తాడు పరీక్షతో, ఎంత గొప్పది అని చూడవా, ఎంత చక్కగా నందుడు యశోద ఎంత చక్కగా అనుభవిస్తున్నారు అంటే ఆవిడ సుఖమహర్షిని అడుగుతాడు పరీక్ష నరేంద్రుడు, స్వామి అసలు ఈ నందుడు ఎవరు, యశోద ఎవరు, ఎలా వీళ్ళు ఇలా వచ్చారు, అసలు దేవకి వసుదేవులు అంటే పాపం సుధపుడు కృష్ణి అనే వాళ్ళ గర్భవాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే పరమాత్మ మీ కడుపున పుడతానని అన్నాడు కదా, మరి వీళ్ళు ఎవరు, ఎందుకు ఇలా అవతరించారు, వీళ్ళకి పరమాత్మ వీళ్ళ దగ్గర పెరగడానికి కారణం ఏంటి అంటే అప్పుడు దానికి వివరం చెప్తున్నాడు అనమాట. ఆయన ఏం లేదు, వసువులను ఉన్నారు, వాళ్ళల్లో ద్రోణుడు అనే ఒక వసువు చాలా మంచివాడు, గొప్ప తేజస్ సంపన్నుడు. బ్రహ్మగారు అతని భార్య అయినటువంటి ధర అంటారనమాట. ఆ ధరని ఈయన్ని ఇద్దరిని కూడా భూలోకంలో వెళ్ళి జన్మించమని చెప్పాడు. వీళ్ళన్నాక భూమి మీద పొమ్మంటే ఉత్తగా మేము అక్కడ మాకు నారాయణుని యొక్క అనుగ్రహం మాకు కలగాలి, ఆ భగవంతుని మేము చక్కగా దర్శించగలిగి ఒక సౌభాగ్యం మాకు కలగాలి, అలాంటి భాగ్యం మాకు ఇవ్వమని అడిగితే అలాగే మీకు ఇస్తున్నాను తథాస్తు అన్నట్టు బ్రహ్మగారు. అంటే బ్రహ్మగారు ఇచ్చే హక్కు లేదండి, కానీ వీళ్ళు అలా ఇవ్వగానే మనం వీళ్ళ మాటని విశ్వసించి పరమాత్మ మాటను అనుసరించి బ్రహ్మగారి మాట అనుసరించి వీళ్ళ దగ్గర పెరిగాడు. ఇది కారణం అని చెప్పి ఆ దంపతులు ఇద్దరు ఇలా వచ్చారు. పరమాత్మ భూమి మీద మాకు ఆయన చూడగలిగి ఆయనతో ఉండే ఒక సౌభాగ్యం కలిగేటట్టయితేనే మేము భూమి మీదకి వెళ్తాం తప్ప అయితే మేము వెళ్దాం అని దేవతలు చెప్పారు. అదే మనమైతే ఏం కోరుతామండి, బ్రహ్మగారు నాకు పంపిస్తున్నారు కనుక నాకు అనిమాది శుద్ధులన్నీ కావాలి, అవసరమైతే నేను ఏది కోరితే అది నాకు కావాలి, ఏది రావాలనుకుంటే అది రావాలి, నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా 3 కాలాలు మనకి తెలుసండి, ఆ తర్వాత మనకి తెలియదు, అందువల్ల ఇవన్నీ నాకు తెలియాలి, అలాంటి వరం నాకు ఇస్తే అప్పుడు నేను ఎంత అంటామా అన్నమా. కానీ వీళ్ళు చూడండి ఎంత గొప్పవాళ్ళు. అందుకే వీళ్ళ ఆశ గొప్పది కనుక పరమాత్మను చూడాలనుకున్నారు కనుక ఎంత బాగా చూస్తారో చూడండి నా లీలల్ని అని. పరమాత్మ తన లీలల్ని తన వైభవాన్ని ఎంత ఆశ్చర్యం వేస్తుందో కదండి. ఎవరికి దొరికిన పరమాత్మని యశోదమ్మ లాలపేయడం ఏంటి, జోలపాడడం ఏంటి, చక్కగా అలంకారాలు చేయడం ఏంటి, ఎన్నెన్ని సోకులతో ఎన్నెంత చక్కగా కృష్ణుని అలంకరించేదండి. అలా యశోదకి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తారు. అటువంటి పరమాత్మ యశోదమ్మకు కూడా కోపం కలిగేలా చేసేటాడు. బాబా యశోదమ్మ ఎప్పుడు ఏమనదు తన కృష్ణుడు, ఏమన్నా అంటే బాధపడతాడు, చిన్నపిల్లవాడు, చాలా మంచివాడని. అటువంటి కృష్ణుడు కుండని పగలగొట్టేసి పారిపోతుంటే అమ్మ కోపం వచ్చింది. ఆగరా అక్కడ వస్తా, నీ పని చెప్తానని అమ్మ పరిగెత్తుతుందిటండి. పరిగెత్తుతూ కృష్ణుడి దగ్గరికి వస్తుంటే కృష్ణుడు ఆగట్లా, భయం వేసింది.
అమ్మ బెత్తం తీసుకుని వస్తుందట. వచ్చి కొట్టడానికని బయలుదేరింది. నిన్ను దండించకపోతే వీడు మాట వినడు, ఇలా ఉంటే వీడు అందరి చేత మాట చూపిస్తున్నాడు అని అమ్మ కోపం కలిగి, ఎందుకంటే పొంగడు మజ్జిగ లేదా వెన్న అవన్నీ పగలగొట్టేస్తే ఎంత కోపం వస్తుంది అమ్మ నాన్నకి. మన ఇంట్లో మనం ఊరుకుంటామా? కానీ ఊరుకునేవాడు చాలామంది ఉన్నారు. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఆ పిల్లవాడికి ఒక స్టైల్ ఏంటంటే, చిన్న పిల్లవాడు ఇంత ఉంటాడు, ఒక గాజు గ్లాస్ తీసుకుని వాళ్ళ నాయనమ్మ వాడితో మాట్లాడకుండా నాతో మాట్లాడుతుందని నాయనమ్మ అని పిలిచాడు. పలకలు ఒకటి అన్నాడు. ఒకటో వాటిని గమ్మని పడేసాడు. అరే అరే వద్దురా నాన్న అంటే తప్ప ఏమంటలేదు అని, సరే తప్పు నాన్న అని మళ్ళీ అట్లా మాట్లాడుతుంటే ఈ లోపల టీవీ దగ్గరికి నానమ్మ అన్నాడు. వద్దు అని చెప్పారు. అంటే పిల్లవాడిని నిరోధించి ఒక గట్టి మాట చెప్పి వాడిని సరైన మార్గంలో పెట్టే స్థితి లేకపోతే పిల్లలు పాడేవారండి. దండం కనుక లేకపోతే మంచిది కాదండి. దండన అనేది ఉంటే పరివర్తన మనిషిలో కలుగుతుంది. అలానే ఎప్పుడు ఆ ఉదస్తమానం కొట్టకూడదు, భయపెట్టాలి. కొట్టినంత పని చేయాలి, కొట్టకూడదు. కొడితే ఒళ్ళప్పటికి ఇచ్చేస్తారు. కొట్టినంత పని చేయాలి. వచ్చేస్తున్నా అనుకున్నావు అంటే సరే దెబ్బకి అమ్మ కొట్టకే అని అంటాడు. నేను పని చేస్తాను. కొట్టేసాం కానీ ఇదంతా చప్పటి దెబ్బలు ఏముంది లేదు, పన్నులు తిందాం, ఏమైంది రెండు కొడతాడు, నష్టం ఏంటి అనుకుంటాడు. అందుకని కొడితే కొట్టాడనే ఫీలింగ్ రాకూడదు, అమ్మ కొట్టేస్తాడనే భయం రావాలి. అలా భయాన్ని చూపి పిల్లల్ని మార్చాలి అనే ఒక భావన కలిగింది యశోదమ్మకు కూడా. కలిగి ఆ పిల్లవాడిని వెంట పరిగెత్తుతోంది, నిన్ను కట్టేస్తారని. దొరుకుతాడా పరమాత్మ? ఎవరికి దొరికేవాడు కలిగాయండి? ఋషులకి మహానుభావులైన పెద్దలకే దొరకని వాడు ఈవిడికి దొరుకుతాడా? ఈవిడ పరిగెత్తుంది, వెనకాల ఈయన పరిగెత్తున్నాడు. పరిగెత్తుతూ స్తంభాదికంబులు తనకు నడ్డం వైన, పెద్ద పెద్ద స్తంభాలన్నీ అడ్డొస్తున్నాడు కృష్ణుడికి. చిన్న చిన్న దారులు అక్కడ అతను తప్ప గౌరవ పడలేదు. అలాంటి వాళ్ళలో ఇలా చుట్టుకుంటూ అలా తప్పుకుంటూ వెళ్ళిపోతున్నట్టు. ఆ అమ్మకు పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది కండి. అలా వచ్చేస్తుంటే కృష్ణుడు అన్నట్ట, ఈ అమ్మ నన్ను క్షమించవు, ఈ ఒక్కసారికి క్షమించవే, నన్ను కొట్ట నుండి దొరుకుతారా, తను దొరకనే అని చెప్పి పారిపోతున్నట్ట కృష్ణుడు. ఎందుకంటే ఎక్కడ కొడుతుందో అమ్మ, ఏమంటుందో అని. ఈ తప్పు సైరింపు ఇంకా ఈ ఒక్కదాన్ని వదిలేసి ఇక మళ్ళీ నేను తప్పు చేస్తాడు అని చెప్పి పరిగెత్తుతున్నట్టు. అలా పరిగెత్తేటండి వాడిని కృష్ణుడిని గబగబా వెళ్ళి ఎలాగో గట్టిగా పట్టేసుకుంటున్నాండి యశోదమ్మ. బెత్తంతో కొడదామనుకుని, నేను కొట్టున్నాను, చూడ్డానికి ముద్దొస్తున్నాడు, సుకుమారుడు, కొడితేనా నా మనస్సును వస్తుంది అని పాపం కొట్టకుండా ఆ బెత్తం అవతలపారేసి అడుగుతుందట కృష్ణుడిని. రెండు చేతులా గట్టిగా పట్టేసుకుని, వీరెవరు? శ్రీకృష్ణుడు గారా? ఎవరో కృష్ణుడుగానా అడిగిందట అమ్మ. ఎన్నడు కానరట కదా చోరత్వం బించుకయును నేరరట. ఏమంటే మీరు అసలు ఇంతవరకు వెన్ననే చూడలేదట కదా అడిగిందటండి అమ్మ. అసలు మీకు దొంగతనం అనేది అసలు లేదు కదా, అలవాటు లేదు కదా. ధరిత్రి నిట్టు నీతులు గలరే. లోకంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా బుద్ధిమంతులు ఉంటారా? మీ అంత మంచి బుద్ధిమంతులు? అసలు మీరు పెరిగే తెలియదు, మీకు వెన్నే తెలియదు, మీరేనా కృష్ణుడు అంటే అని యశోదమ్మ అంటుంటే పాపం ఏం చేయాలి? ఏం తెలియట్లా మనవాడికి అని. ఎలా పారిపోతావట్రా, నేను నిన్ను పట్టుకోలేను అనుకున్నావా? చాలామంది అంటూ ఉంటారు, పట్టిన పట్టు వడని నిన్ను పట్టుకోవాలన్నా దొరకని వాడి నువ్వని అందరూ అంటుంటారు. అలాంటి నిన్ను పట్టెదనని చలముకొని నా బట్టుట పెట్టి పట్టాలనే పట్టునే పట్టగానే నాకు దొరికావు. చూడండి ఎంత మాట అందో యశోదమ్మ. చాలా మంది అంటుంటారు, అమ్మ కృష్ణుని పట్టుకోవడం చాలా కష్టం అండి, ఆ పరమాత్మ ఎక్కడ దొరుకుతాడు మనకి, దొరికేవాడా? అలా దొరకడని అందరూ నిన్ను అంటారు అని ఇక్కడ వేదాంతం చెప్తాను ఈవిడే. చాలామంది అంటారు, అమ్మ మీ అబ్బాయిని మేము పట్టుకోలేకపోతున్నామమ్మా. ఒక గోపిక చెప్పిందట, కృష్ణుడిని ఎలా అయినా సరే వాళ్ళ అమ్మకి చూపించాలి అని కృష్ణుని పట్టుకోవాలని అందరూ ప్లాన్ చేసుకున్నట్టండి. ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇళ్ళలోకి వచ్చి వెన్న తీసుకుని వెళ్ళిపోతుంటే అందరూ ఒక పెద్ద పెట్టెలు పెట్టుకున్నట్ట. ఎవరింటికన్నా వస్తే కృష్ణుడు ఆ పెట్టెలు పెట్టి తాళం వేసి యశోదమ్మకి చూపిద్దాం, లేకపోతే యశోదమ్మ నమ్మట్లేదని అన్నారంటే. అనగానే కృష్ణుడు వెళ్ళాడండి. వెళ్ళగానే ఒక ఇంట్లోకి వెళ్ళగానే ఆ మాయతో వాళ్ళంతా కలిసి కృష్ణుని పట్టేసుకొని పెట్టెలో పెట్టి తాళం వేసేసారు. వేసుకొని ఆ పెట్టె మీద ఇలా పెట్టుకుని ఈడ్చుకుని ఎంత బరువండి అంతటా ఆవిడ, వీడు చూడడానికి ఇంతే ఉన్నాడు, ఆంధ్రేళ్లలో వెన్న తిని పెరుగు తిని తెగ బలిసాడు, అసలు ఎంత బరువు కానీ పాపం ఈడ్చుకుంటూ వస్తుందండి. చెమటలకు రక్కుతుందటండి. అవతల నుంచి 4 రోడ్ల కూడల్లో ఇంకో ఆవిడ నుంచి వస్తుందటండి. ఇంకో ఆవిడ నుంచి ఇంకో పెట్టి లాక్కొని వస్తుందట. ఏమిటి మీరేం పెట్టి తెస్తున్నారే? నేను చూడండి ఛాన్స్ కొట్టేశానట. నీ మొహం నేనే ఫస్ట్ ఛాన్స్ కొట్టాను.
ఏం కొట్టావంటే మా ఇంటికి కృష్ణుడు వచ్చాడు నేను పెట్టాను. ఈవిడ ఆశ్చర్యపోయింది. అదే నేను పెట్టాను ఇప్పుడు మా ఇంట్లో, లేదే మా ఇంటికి వచ్చాడు నిన్న రాత్రి నేను పట్టు పెట్టాను, లేదే ఇప్పుడు మా ఇంటికి వస్తానంటే కాదు ఇంకో 10 నిమిషాల ముందు మా ఇంటికి వస్తే నేను పెట్టాను. సరే ఏదో తీసుకువెళ్దాం, అందరం తీసుకువెళ్ళి యశోదమ్మకి చూపించి వీడి బుద్ధి చెప్తామని అందరూ తీసుకెళ్ళి యశోదమ్మ ఇంటి తలుపు కొట్టారండి. వెంటనే యశోద తలుపు దిగానే ఆ చంకలో కృష్ణుడు ఉన్నట్టండి, కళ్ళు నిలవకుంటూ ఉన్నట్ట. అదేమిటి ఏం చెప్పాలి పాపం వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఏంటమ్మా ఎందుకు వచ్చారంటే ఏం లేదు పెద్ద కొట్టి కొన్నా చూపిద్దామని వచ్చామన్నట్టండి. ఓ సంతోషం అయితే కొన్నాన్నారు. కృష్ణుడు వాళ్ళ అమ్మ లోపలికి వెళ్తే తలుపు తీసుకుంటే కృష్ణుడు వెనక్కి తిరిగి ఇలా రెప్పలు ఎగరేసాడు. వాళ్ళ అమ్మ చూసి వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యం కలిగి ఏం చేయాలి అసలు వీడిని అని పెట్టి తీస్తే రాళ్ళు బండరాళ్ళు ఉన్నాడు. అరే నా అంతా నేనే మీకు లోపల పెట్టాను, నేనే పెట్టి తాళం వేశాను. అలాంటి వీడు ఆగిపోయాడు. కృష్ణుని పట్టుకోవడం ఎవరి తరం కాలేదండి. ఒక ఆవిడ కష్టపడి కృష్ణుని వెన్న తాగుతున్నాడు, మన మజ్జిగ తాగేస్తున్నాడు. తాగుతుంటే గట్టిగా వెళ్ళి పట్టుకుంటాడు. వెంటనే మెత్తగా వెనక్కి తిరిగి నోట్లో బుగ్గల నిండా ఉంచిన మజ్జిగని కళ్ళల్లో ఊచి పారిపోయింది. ఆవిడ పట్టుకోలేకపోయింది. అసలు ఎవరు పట్టుకోవడం చాలా కష్టం అండి. పైగా ఒకసారి ఏం చేశారంటే కృష్ణుని పట్టుకోవడానికి అందరూ పరిగెత్తారండి. పరిగెత్తే ఎవడి చేతిలో చిక్కట్లో చేయి జారిపోతున్నాడు. ఏమిట్లా చేయి జారిపోతున్నాడు అంటే ఒంటి నిండా వెన్న పూసుకున్నట్టండి. బట్ట ఒంటి మీద బట్ట లేకుండా బట్ట ఉంటే ఎక్కడ దొరికిపోతామని ఒంటి నిండా వెన్న రాసుకుని వెళ్ళేటండి. వెళ్తే ఏమన్నా పట్టుకుంటే చేయి జారిపోతుంది, పట్టుకుంటే చేయి జారిపోతుంది. ఎవరికి దొరకట్లేదు అండి. అందువల్ల ఇలా దొరకట్టండి కృష్ణుడు ఎవడికి. ఈవిడ భావన అది. కానీ నిజంగా గొప్ప భావన ఏమిటి? మనస్సుతో కానీ కంటితో కానీ ఆయన తెలియబడేవాడు కాదు కదండి. ఇంద్రియాలకు కనపడేవాడు కాదు కృష్ణుడు, ఈ ఇంద్రియాలకు నిలబడేవాడు కాదు కదా. అలాంటి పరమాత్మ ఎవడు చూడగలుగుతాడు? నా చక్షుషా పశ్చితి కశ్చనైనం వేదం చెప్తాను కదా. ఈ నేత్రాలకి మాంస చక్షులకు కనబడేవాడు కాదు. మరి ఎలా ఆయన గ్రహించాలి? ఆయన ఎలా పొందాలి? ఎవడు ఆయన తెలుసుకోలేడు. వేదం పొందలేదు, ఎవరు పొందలేదు అంటారే. అలాంటి నిన్ను చూసావా పట్టుదలతో నిన్ను పట్టానన్నట్టండి ఈవిడ. అందువల్ల నేను అనుకున్నా కావాలని పట్టాను. పట్టువల వండ్రు పట్టి పట్టుకొనన్నాకుగాక పరులకు వశమే. నిన్ను పట్టుకోవడం నాకు వశం తప్ప మిగతా వాళ్ళకి వశం రా. చూసావు నేను ఎలా పట్టుకున్నాను అని కృష్ణుని ఎక్కబడితే అక్కడ తిరుగుతావు నువ్వు. ఒక చోట కూతురుగా కూర్చునే బుద్ధి నీకు అసలు లేనే లేదు. నీ ప్రవర్తనకి హద్దు అనేది అసలు లేనే లేదని కృష్ణుని ఆవిడ మాట్లాడుతూ కొన్ని మాటలు అందటండి. ఆ 10 మాటలు చాలా అందమైన మాటలు. తోయంబులివి అని తొలగల చొచ్చెలు అవి నీళ్లుగా వదిలాంటే నీళ్ళలో దూకుతట్టండి, నీళ్ళలో కొడిపోతట్ట. ఆవిడంటాను తలచుదు గట్టైన ధరలనంతే. వద్దురా అంటే చాలా పెద్దదైన బరువైనటువంటి పెద్ద పెద్ద పర్వతాన్ని రాళ్ళన్నీ పైకెత్తిస్తుంటండి. చాలా బరువు మామూలు మనిషి ఎత్తలేరు 10 మంది కలిసిన. అలాంటి రాయిని ఎత్తాలని చూస్తాటండి. ఒరే అలాంటి రాయిని ఎత్తరా, దాన్ని మొయ్యటం నువ్వు ఏమన్నా అయ్యి మీద పడితే నీకేమన్నా అయితే మంటితో మాటలు మానవు కోరాడే మట్టితో ఆడుతూ ఉంటావు, మట్టిలో పొర్లుతూ ఉంటావు నువ్వు. అరే వద్దురా పొర్లకురా అంటే దాంట్లో పొర్లడం ఏంటి? ఇక్కడ అందమైన మాట చెప్తారండి ఈ మట్టిలో పొరలడం గురించి. ఒకసారి నారద భగవానుడు మన సాతులూరు వారు చాలా అందంగా దీన్ని ఆవిష్కరిస్తారు. ఈరోజు సాతులూరు వారి పుట్టినరోజు తిరునక్షత్రం. అందుకని ఒకసారి వారు చెప్పిన శ్రీసూక్తి కూడా పెద్దలు మహానుభావులైనటువంటి వారు చెప్పిన మంచి మంచి శ్రీసూక్తులను చక్కగా మనం తెలుసుకుంటే ఇంకా మంచి ఆనందంగా ఉంటూ ఉంటుంది. నారద భగవానుడు గౌరవగా వచ్చేస్తూ ఉంటే ఎందుకు వెళ్తున్నాడు నారదుడు అని చెప్పి బ్రహ్మగారు వాళ్ళ నాన్నగారు కదండి బ్రహ్మ పిలిచాడు. ఒరే నాన్న ఇట్లారా, ఇప్పుడే వస్తాను వెళ్ళిపోతున్నాడు, అసలు ఆగట్లేదు. ఇదేమిటి నేను పిలుస్తున్నా ఆగట్లేదు, ఈయన ఎక్కడికి పోతున్నాడు ఇంత తొందరగాను అని చెప్పి ఆయనకు ఆశ్చర్యం కలిగింది బ్రహ్మగారికి. అక్కడి నుంచి బ్రహ్మగారు కూడా వెనకాల వెళ్తున్నట్ట. నారదుడు సామాన్యుడు కాదు కానీ ఊరికి ఎక్కడ పడితే అక్కడ పోడాడు, మనలాగా ఎటు పడితే అక్కడ వెళ్ళిపోదామని అనుకోడు. ఏదో కార్యం ఉంటే తప్ప అలా పోడు. అంతే బ్రహ్మగారు కూడా చతుర్ముఖ బ్రహ్మగారు కూడా హంసవాహనం ఎక్కువ ఆయన బయలుదేరాడు వెనకదా. ఆయన వాహనం స్టార్ట్ చేసి ఆయన వెళ్ళిపోతున్నాడు నారదుడి దగ్గరికి. వెళ్తూ ఉంటే ఆడకపోతే రుద్రుడు కనపడ్డాట. ఏమైనా నారదా ఎలా ఉన్నావు అని అనుకుంటే అసలు ఆయన చూడలేదు, నేను వెళ్ళిపోతున్నాడు. అదే నారదుడు వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల పితృపాదులు కనపడ్డారు బ్రహ్మగారు. పితృపాద మీకు వందనం అనగానే ఆయన చూడటం లేదు, కుమారా అని ఆయన వెళ్తున్నాడు. నారదుడు ఇలా వెళ్తున్నాడు, బ్రహ్మ కూడా వెళ్తున్నాడు. ఏదో ఉంది నేను వెళ్తాను అని వెళ్తాడు. అక్కడ ఆ మార్గ మధ్యంలో ఇంద్రుడు కనపడ్డాక వీళ్ళకి. ముగ్గురు చూడలేదు కానీ ముగ్గురు వేగంగా వెళ్తున్నారు. ఏదో ప్రమాదం ముంచుకొచ్చినట్టుంటుంది పైన అయినా లోకాల్లో, నేను కూడా వీళ్ళు వెనకాల వెళ్తే సేఫ్గా ఉంటాను. ఇంద్రుడికి ఎప్పుడైతే భయం కదండి. ఆ ఇంద్రుడు కూడా వజ్రాయుధం తీసుకుని కదా వాడిపోయాడు. ఆయన దేవతలంతా అనుకున్నట్టు మా ఇంద్రుడు గారు పరిగెత్తారంటే ఏ అసురుడు వచ్చారని వాళ్ళు కూడా వెనకాల వెళ్ళిపోయారు.
అందరూ వెళ్ళిపోయారు. నారదుడు ఒక్కడు భూమి మీదకి దిగేటండి రేపల్లోకి వచ్చి. ఆ రేపల్లో దిగిన తర్వాత మిగతా వాళ్ళకి అయ్యో మట్టిలో దిగాడే ఇతను అని, మేము దిగనగాక దిగమని మట్టిలో దిగలేదు. దేవతలు ఎప్పుడు మన భూమి మీద దిగట్టండి. ఇరువురు తరువా జ్ఞానం అంటారు మన ఆడవాళ్ళు. ఈ భూమి అజ్ఞానాన్ని ఇస్తుంది కనుక భూమి మీద అడుగు పెట్టకుండా అలా కొంటారు. ఈ కొంతమంది మేరే ఉన్నట్టు మరి 2 అడుగులున్నా ఆ అజ్ఞానం ఉంటుందని పైన ఉన్నట్టండి వాళ్ళంతా. అలా పైన నిలబడినప్పుడు అక్కడ నారద భగవానుడు వచ్చి నారాయణ నారాయణ అన్నట్టు. యశోదమ్మ వచ్చి చూసిందట. అయ్యా నారద మహర్షే అని అభివాదనం చేసింది. ఏం స్వామి ఇక్కడికి వచ్చారని అడిగిందట. అమ్మా కిం బ్రూహ త్వాం యశోదే, ఓ యశోద నీ గురించి ఏం చెప్పమంటావు? ఏం చెప్దామని నా వల్ల కావట్లేదు. అసలు ఏం చెప్దామని వచ్చారో చెప్పండి, అప్పుడు నేను చెప్తాను కావడ. అది కాదమ్మా నీ గొప్పతనం ఎంత అని చెప్పాలి, నా వల్ల కావట్లేదు. అసలు ఎవరికైనా ఒక మంచి అదృష్టం కలగాలంటే ఆ అదృష్టం కలగడానికి వాడు పెట్టి పుట్టి ఉండాలి. ఏదో పూర్వ జన్మలో ఏదో చేసుకుని ఉంటే తప్ప ఏదో అదృష్టం పట్టదు కదా. నువ్వు ఎంత అదృష్టమో. కది సుకృత క్షేత్ర బృందాని పూర్వం, ఇక్కడ ఏ క్షేత్రాలకు తిరిగావు ఒకసారి నాకు అడ్రస్ ఇవ్వమ్మా, నేను ఆ క్షేత్రాలకు వెళ్తాను. ఎక్కడెక్కడ ఏ నదుల్లో నువ్వు తిరిగావు, ఎవరెవరితో సాధువులతో కలిసి మంచి మాటలు విన్నావు నాకు చెప్పు అని నారద భగవాన్ అడిగాడు యశోదమ్మ. అడిగి కతిపతి సుకృత క్షేత్ర బృందాని పూర్వే, పూర్వయుగంలో పూర్వ జన్మలో ఏం చేసావు నాకు చెప్పు. గత్వా కీదృక్ విధాని కతి సుకృతాన్యార్జితాని త్వయైవ, ఎన్ని సుకృతాలు నువ్వు చేసుకున్నావో ఎన్ని సంపాదించావో నీకు తెలియదమ్మా అని అంట. ఎందుకని నువ్వు ఇలా అంటున్నావు అంటే, లేకపోతే ఏం చేయమంటావు, అదో ఆ పైన అక్కడ కనపడుతున్న వారు ఎవరో చూసావా అన్నట్టు నారదుడు. చూసిందిట. ఏదో మసకగా ఎవరో అక్కడ కనపడుతుంది, ఏదో తేమలా కనపడుతుంది కానీ ఎవరో నాకు కనపడలేదయా అన్నట్టు. అంటే వెంటనే నారద భగవానుడు దృష్టి నుంచి చూడు అన్నట్టు. చూస్తే వాళ్ళు దేవతల్లా కనపడుతున్నారు. ఎవరు వాళ్ళ ఇంటికి ఎవరో మనుషులు దేవతల్లా కనపడుతున్నారంటే, అదిగో ఆ చేతిలో పెద్ద ఆయుధం పట్టుకున్నాడు ఆయన ఇంద్రుడు. ఆ పక్కన ఉన్నాడే 4 ముఖాలతో బ్రహ్మగారు. ఆ పక్కన పంచాననుడు 5 తలకాయలు కలిగిన వాడు ఉన్నాడే ఆయన రుద్రుడు అని చెప్పాడు. వాళ్ళంతా మా ఇంటికి ఎందుకు వచ్చారండి? ఎందుకండి యశోదమ్మ అడగగానే, ఏం లేదమ్మా నువ్వు చేసుకున్నటువంటి వైభవం ఎంత గొప్పదో తెలిసినా ఎవ్వడికి దక్కని గొప్ప ఫలం నీకు దక్కింది. నా సంగ్రహ నా స్వయం భూహు, బ్రహ్మగారికి కానీ ఇంద్రుడికి కానీ నా మదనాది భూహు. మదనుడు అంటే మన్మధుడు. ఆ మన్మధుడికి శత్రువైనటువంటి శివుడు అన్నమాట. నా మదనాది భూహు. ఆ రుద్రుడికి కానీ యస్య దేవే ప్రసాదం, నీకు కలిగినంత గొప్పతనం ఎవరికైనా కలిగిందమ్మా? ఎవ్వరికి కలగలేదు. ఎవరి వల్ల కానీ కాదు. బ్రహ్మ రుద్రుడు వీళ్ళందరూ ఎందుకలా అనుకుంటున్నారంటే, ఎప్పుడన్నా వీళ్ళు విష్ణులోకానికి వెళ్ళాలంటేనండి విష్ణులోకం బయటే నిలబడాలి తప్ప వీళ్ళు లోపలికి వెళ్ళడం ఉండదునండి. వీళ్ళు ఎప్పుడన్నా దేవుణ్ణి చూడాలనుకోండి, రోజు సుప్రభాతం చేసేటప్పుడు మనకి చూడండి, ఇక్కడ వెంకటేశ్వర గుడి దగ్గర కూడా చెప్తూ ఉంటారు, వరవేత్ర హతోత్తమాంగా, దెబ్బలు తింటారండి వాళ్ళంతా రోజు అక్కడ కాపలా కాసే వాళ్ళతో దేవతలు. బ్రహ్మగారు ముందు నిలబడతాట, ఆ పక్కన వెంక రుద్రుడు ఇంద్రుడు అందరూ నిలబడతాట. ఒక్కోసారి పరమాత్మను చూడాలని రుద్రుడు ముందుకు వచ్చేసి నిలబడతాటండి. మనలాగా తొక్కుళ్ళు దేవతలు కూడా ఉన్నాయండి. అలా రుద్రుడు రాగానే బ్రహ్మగారు అరుస్తాడు, ఏమా మనిషి కదా, నేను పెద్దవాడిని కదా, పెద్ద చిన్న లేదా పో అన్నట్టు రుద్రుడిని. అనగా రుద్రుడు అమ్మ నాన్నగారు వీళ్ళు అరుస్తారని వెనక్కి వచ్చి నిలబడ్డాట. అలా బ్రహ్మగారు వీళ్ళంతా లైన్లో నిలబడి ద్వారే వసంతి, వాళ్ళంతా ద్వారం దగ్గర నిలబడితే ఆ దేవుడి దగ్గర కైంకర్యం చేసే నిత్యసూరులు ఉంటారే, అనంతుడు విష్ణుసేనుడు మొదలైన పెద్దలంతా మాట్లాడితే లోపలికి వెళ్తున్నట్టు బయటకు వస్తున్నట్టు, లోపలికి వెళ్తున్నట్టు బయటకు వస్తున్నట్టు వాళ్ళందరినీ చూసి వీళ్ళు అనుకున్నట్ట, బ్రహ్మ రుద్రుడు వీళ్ళంతా అరే ఎందుకు కోరుకున్నాం ఈ అండాలు పాలించాలి, వీటన్నీ సృష్టించాలి, పాడు ఉద్యోగాన్ని మనం తీసుకున్నామే. వాళ్ళు చూడ ఎంత గొప్పవాళ్ళు. మాట్లాడితే ఏకాంతంగా ఉన్న సమయంలో భగవంతుడు ఏకాంత సమయంలో లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు. ఈ అదృష్టాన్ని మనం పొందలేకపోయామే అని బాధపడుతున్నారు. అప్పుడప్పుడు చూడండి మన దగ్గర వెలుగుతూ ఉంటారు. ఏమంటే జిఎస్ స్వామి దగ్గర చాలా మేము పెద్ద పెద్ద కోటీశ్వరుడు ఇంతమంది మేమున్నా స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళ దగ్గర స్వామివారి దగ్గర సేవ చేసేవాడు మాట్లాడితే లోపలికి వెళ్తుంటాడు వస్తుంటాడు, లోపలికి వెళ్తుంటారు వస్తుంటారు. నిజానికి అలాంటి వాళ్ళని 1000 మందిని మనం పోషించగలం. మేం కాదు, మీలాంటి వాళ్ళు 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చి మీరు ఎంత పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని పోషించగలిగే వాళ్ళు ఉన్నారు. అలాంటిది వాళ్ళు జిఎస్ స్వామికి లోపలికి వెళ్తున్నారు వస్తున్నారు. మనమేమో వాళ్ళ తీర్థం ఇచ్చే సమయంలోనే మనం వెళ్ళాలి. అయ్యో వారితో మాట్లాడే సమయం మనకి దొరకదే, చూసే సమయం దొరకదే అని విలవిల్లాడేవాళ్ళు 10 మంది ఉన్నారు. అలా బ్రహ్మ రుద్రుడు చాలామంది అంటారండి, ఈ ఉద్యోగాలన్నీ మానేసరికి ఆశ్రమంలోనే ఉంటే బాగుంటుందండి అని. ఆశ్రమంలో ఉంటే మంచిదే, అప్పుడు తీసేసి శ్రమ మాత్రమే మిగులుతుందండి. ఎందుకంటే చూడండి ఒక మాట, ఎప్పుడన్నా ఒకసారి ఇప్పుడు లోకంలో మనిషికి
ప్రతి వారికి ఒక గౌరవం ఉంటుంది. ఎప్పుడు గౌరవం ఉంటుంది చెప్పండి? ఆచార్యులకి ఎప్పుడు అందరినీ ప్రేమిస్తారు. కానీ మిగతా వాళ్ళు ఉంటారు చూస్తారు, ఎవరైనా పక్కన ఉండే మన దగ్గర మనతో పాటు వచ్చి సహచర్యం చేసేవాళ్ళు చూడండి, మనం ఎప్పుడు అక్కడ సేవ చేయాలనుకుంటాం, కానీ సంపాదన లేదు ప్రతివాడికి మనం హీనమైనటువంటి స్థితిలో మనం ఉంటాం కదా. ఏమాత్రం ఒక రూపాయి మన దగ్గర లేదనుకోండి, ఒక సేవ చేసుకోవడంలో దేనికో ఆ ధనం కనుక లేకపోతే ప్రతివాడు చులకనగా చూస్తారు. భగవంతుడు ఎప్పుడు డబ్బు లేని వాడిని చులకనగా చూడలేడు. అధికారులు చూడొచ్చు, డబ్బు లేని వాళ్ళందరూ తిరుపతి దర్శనానికి వెళ్తే చూడండి అలా పెట్టేసి వాటిల్లో పెట్టేసి వాళ్ళందరూ చాలా వస్తారు. అక్కడ లైన్ అంతా బాగానే ఉన్నా లోపలైపోయినాడు. కానీ దర్శనం ఇచ్చే విఐపీస్కి మాత్రం వదులుతూ ఉంటారండి వాళ్ళంతా. కానీ దేవుడు ఎవరిని చూస్తాడో దర్శనాన్ని? అక్కడ ఉంటే మనని చూస్తాడు, ఏది ఆ గ్యాలరీస్లో ఉన్నప్పుడు. కానీ అలా ఉంటే మనం తిట్టుకోకూడదు. వాడు చూడు ఎలా పోతున్నారు, పద్దుకుల్లాగా అందరి దగ్గర సంపాదించేసి అందరిని దోచుకుని వాడు పోతున్నాడు అని అనకుండా భగవన్నామని నిజంగా చెప్పుకునే వాడిని దేవుడిని చూస్తాడండి. చాలామందికి ఒకటి తెలియదండి, దేవుణ్ణి చూడడానికి నేను వెళ్ళాను అరుస్తారు. ఏమిటి నువ్వా దేవుడిని చూసేది? నువ్వు చూస్తే ఏం ఫలం? దేవుడు నిన్ను చూడాలి, దేవుడి చేత నువ్వు చూడబడాలి. వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళానండి, వెంకటేశ్వర నన్ను చూచాడండి అని ఎప్పుడు చెప్పాడు. తిరుపతి వెళ్ళానండి, దేవుడు చాలా బాగున్నాడు, నేను దేవుడిని చూశానండి అని చెప్తాడు. మనం దేవుడిని చూసేవాళ్ళం అక్కడికి వెళ్తే ఒక రెక్క పట్టుకుని జబ్బ పెట్టుకుని ఒక లాభాలు అవుతారు, పద పద పద. ఎవరో ఆయన పాట కూడా రాశాడు వెంకటేశ్వర స్వామి, నీ గుడి ఎంత సౌందర్యమో, ఆ గుడిలోకి వెళ్తే పదండి పదండి అనే మాటలు విన్నాయా అంటే ఒక పాట కూడా రాశాడు. గుడిలోకి పోతే ఎంతసేపు పదండి పదండి రండి రండి అనేవాడు ఉన్నట్టండి, పొండి పొండి అంటుంటారు. అలాగ పొండి పొండి అంటూ ఉంటారు. స్వామిని దర్శనం చేసుకుంటుంటే కనీసం అపాదమస్తకం చూచే సౌభాగ్యం కూడా కలగదు. ఒకవేళ చూసినా అక్కడ మనం కోరుకునే గొంతెమ్మ కోరికలు ఎక్కువ. ఇలాంటి సమయంలో దేవుని వర్ణనే చెయ్యం, నామమే చెప్పమే. అందువల్ల దేవుడు మన్ని చూడడానికి కావాల్సిన అర్హతలు మనం సంపాదించాలి తప్ప దేవుడిని నేను చూశానని చెప్పుకుంటే ఏం ప్రయోజనం అండి? ఒక ప్రేయసి బాగా అలంకరణలో, ఒక స్త్రీ బాగా అలంకరించుకుని ప్రియుడి దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఆ ప్రియుడు తను చూడకపోతే ఆ అలంకరణ నుండి ప్రయోజనం ఏంటండి కదా. అదే ఆ ప్రేయసి అలంకరణ లేకపోయినా ఆ స్త్రీని తన భర్త చూస్తే ఆవిడకి ఇంకా ఆభరణాలే అక్కర్లేదు కదా. ఆభరణాలు అవసరమా? ఏం అవసరం లేదు. అందువల్ల పరమాత్మని చూడాలి. ఆ చూడడానికి కావాల్సినటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి. ఏం చేస్తే పరమాత్మని చూస్తాడు? ఎదుటి వాడిని తోసుకుంటూ ముందుకు పోతే దేవుడు చూడండి, హోరి పాపాత్ముడా, పాపం అవతల వాడిని తోసేసుకుని వచ్చేసరి పాపం వాడు చూడు ఎలా నలిగిపోయాడు అని ఆ నలిగిపోయిన వాడిని చూస్తాడు. వాడి నిజంగా వాడి జీవితం ధన్యమండి. అందుకని అందరినీ తోసుకుని వెళ్ళేవాడిని దేవుడు ఎప్పుడు చూడడు. అందువల్ల పాపం వీళ్ళు బ్రహ్మ రుద్రుడు అందరూ అనుకున్నట్టు ఏమిటి, మనం ఈ పెద్ద పెద్ద అధికారులం కదా అని అనుకుంటూ ఇక్కడ ఉండేసి దేవుణ్ణి చూడడం కోసం ఇలా ఉన్నాను, చక్కగా మనకి పోస్ట్ వదిలేసి అక్కడికి పోతే బాగుందని అక్కడ అనుకుంటే అక్కడ మళ్ళీ బయటికి వెళ్ళాక మళ్ళీ వ్యాపారాలు ఉద్యోగాలు మళ్ళీ అన్నీ అంతేటండి. అలాగా బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు వీళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారు? వీళ్ళందరికీ ఎస్యలేభి ప్రసాదం, తల్లి నీకున్న ప్రసాదం, నీకున్నటువంటి ఆ సౌభాగ్యం ఎవరికి లేనే లేదు. మా ఇంట్లో ఏముందండి అనకండి, మీ ఇంట్లో ఏముండడమా? తత్పూర్ణం, ఏదైతే పూర్ణమైన ఆ వస్తువు ఉందో పరమాత్మతత్వం, తత్పూర్ణం బ్రహ్మభూమౌ విలుఠతి. అదిగో అక్కడ చూడు, బురదలో పొర్లుతుంది చూసావా? ఆ బురదలో పొర్లేదు ఎవరో తెలుసునా అంటే ఎవరు? తత్పూర్ణం బ్రహ్మభూమౌ, ఆయన పూర్ణుడైనటువంటి వాడు. బ్రహ్మ అని పేరు ఆయనకి. బ్రహ్మ అంటే పెంచువాడు, పెరుగువాడు అని అర్థం అండి. బ్రహ్మ అంటే బృహతీతి బ్రహ్మ, బ్రహ్మయతీతి బ్రహ్మ అంటారు. ఆయన దగ్గరికి వెళ్తే అందరినీ పెంచుతాటండి, తనంతా చేస్తాటండి. ఉండే ఓపిక మనకి లేదు, కానీ వెళ్ళిన వాళ్ళందరినీ పెంచుతాటండి ఆయన. అలాంటి ఆయన నీ ఇంట్లో పుట్టాడమ్మా అంటే, చిచ్చి వీడు మా అబ్బాయి కాదండి, వీడు తెల్లగా ఉన్నాడు ఎందుకంటే ఆవిడ. లేదమ్మా మీ అబ్బాయినమ్మా అన్నట్టు ఆయన నారదు. మా అబ్బాయి తెల్లగా లేదండి నల్లగా ఉంటాడంటే, లేదు తల్లి నువ్వు మీ ఇంటి ముందు పెట్టిన ముగ్గు కదా, ఆ ముగ్గులో దొరలడం వల్ల వాడి ఒంటికి ఆ పరాగి ముగ్గంతా అంటే తెల్లగా కనపడుతున్నాడు, సరిగ్గా చూడేవాడు అని. అవునవునండి మా అబ్బాయి అంటే యశోద అంటే ఆ ముగ్గులో పొల్లాడి అంటే మనం వేసే ముగ్గుల్లో బియ్యం పిండి అవి వేస్తారు కానీ ముగ్గులు పెట్టేటప్పుడు ఆ ముగ్గుల్లో కూడా ఆడుకున్నాడు కృష్ణుడు. ఒళ్ళంతా తెల్లగా అయిపోయింది, వచ్చి మా వాడు కాదండి. ఆయన చెప్పాడు చూసావా, వీలుడది విలపన్ క్రోడమారోఢుగామహ. అలాంటి వాడు ఆ పరమాత్మ ఈ మాట చెప్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చమ్మా అని ఎత్తుకోవడం అంటాడు. చూడమ్మా, ముల్లోకాన్ని తన స్వాధీనంలో పెట్టుకుని బ్రహ్మ రుద్రుడు మొదలైన వాళ్ళందరినీ తన కనసైగులతో నడిపించే పరమాత్మ నీ ఒడి ఎక్కాలని రా ప్రయత్నం చేస్తున్నాడు. చూసావా, ఎంత సౌభాగ్యం నీకు, ఎంత గొప్పదాన్ని నువ్వు అని నారద భగవానుడు
చెప్తారనమాట. ఇది చాలా అర్థమైనటువంటి విశేషాన్ని పెద్దలు మనకి అందిస్తూ ఉంటారు. అందువల్ల చూడండి ఎంత గొప్పవాళ్ళండి, ఎంత గొప్ప ధన్యత కలిగిన మహనీయురాలు కూడా యశోదమ్మ. సామాన్యులకు దక్కేది కాదు ఇది, ఎవరికీ రానటువంటి గొప్ప ఫలం ఇవి కలిగిందనమాట యశోదమ్మకి. అలాంటి ఈవిడ స్వామిని అంటారు, నువ్వు మట్టితో ఆడుతున్నావు, అక్కడ పొర్లుతున్నావు, ఏమిటి నువ్వు చేసే పనులేంటి? ఉన్నత స్తంభములు ఊపబోయే, స్తంభాన్ని బట్టి ఊపేస్తాడు వీళ్ళు, పెద్ద పెద్ద స్తంభాలు ఎక్కడ ఊగుతాయండి? చిన్నపిల్లలు చూడండి, అప్పుడప్పుడు వెళ్ళి దాన్ని బట్టి ఊపిపోయడం, దీన్ని బట్టి ఊపిపోయడం. కృష్ణుడి స్తంభాన్ని ఎత్తేసి అటు ఊపేద్దాం అనుకుంటుంటాడు. ఏమిటి స్తంభాలు నీకెందుకయ్యా? అన్యుల నల్బంబులడంగ బాణుడు, అందరినీ కూడా నువ్వు ఏం చేస్తావు, ఎలా ఉంటావు నువ్వు? స్తంభాలు ఊపడంతో పాటుగా పరాయి ఇళ్లలో చేరి అందరితో వెళ్ళిపోయి నువ్వు వాళ్ళ వస్తువుల కోసం చేయి చేస్తావు. ఇదేమన్నా మంచిదేనా? అది వెళ్ళి వాళ్ళింట్లో వీళ్ళింట్లో వెళ్ళి చేయి చేయాలని నీకేం కర్మయ్యా? రాచవేటల జాల రవ్వ తెచ్చే అహంకారం కలిగిన వాళ్ళ ఒక రాగంతో అందరి మీదకి వెళ్ళి కసురుతూ పోతావు. ఏమిటి అసలు తగాదాలు, ఇంటి మీదకి తగాదాలు తెస్తావు అని చెప్పి తల్లి అంటూ ఈ తలయపు నీళ్లకు అడ్డంబులు గట్టెదు, ప్రవహించే నీళ్ళకి అడ్డు పెట్టేసేసి నీళ్ళని ప్రవహించకుండా చేస్తానని ఏవో ఆనకట్టలేస్తావు. ఏమిటి నీ పని అసలు అని అర్థం ఉందా? ముసలిపై హరివృత్తి మనయ చూచే, ఎలా ఉన్నావు ఇంకా నువ్వు అంటే ముసలి వేషం వేసుకుని ముసలి వాళ్ళలాగా యాక్టింగ్ చేస్తూ కోతిలాగా ఏమిటి నీ పనులు, నీ చేష్టలు అని హరివృత్తి మనయ చూచే ఉదరంబు వరకు నుడుగడు తిరిగేదే. ఒంటి మీద నూలు బొట్టు ఉంటుందండి, బట్ట నూలు పోగు లేకుండా బట్టలు లేకుండా తిరుగుతా దిగంబొట్టులాగా. ఇది ఏమన్నా మంచిదేనా? అసలు నువ్వు చేసే పనులు బాగున్నాయా? ఇంకా కలిగి చేత లేల పుత్ర, ఇలాంటి దుష్టమైనటువంటి పనులు ఎందుకు చేస్తావరా నాయన? నిన్ను నిన్ను నేను కట్టడం నా వల్ల కావట్లేదు అని యశోదమ్మ మాట్లాడి ఈ మాటల్లో దశావతారాలు చెప్పించండి. దశావతారాలు వచ్చే ఒక మాట చెప్పేస్తా గబగబా వినండి. తోయింపులివి అని తెలుసుకోకుండా నీళ్ళల్లోకి పోతావు అంటే మత్స్యావతారం గురించి చెప్తాను. అలాగే భూమిని ఏం చేస్తావు, తల చేతులు పెద్ద పెద్ద కొండలను ఎత్తుతావు అంటే పెద్ద పెద్ద బండరాళ్ళని ఎత్తుతావు. అంటే బండ అంటే అక్కడ మనకి భూమిని ఆయన వరాహారూపంగా పైకెత్తారు కనుక మన భగవంతుడు మందర పర్వతాన్ని తను ధరించాడు కదండి స్వామి. పాల సముద్రాన్ని చిరిగేటప్పుడు అదంతా మునిగిపోతుంటే ఆ స్వామి కూర్మ రూపధారి దాన్ని మూసేటండి. అది గుర్తొచ్చి రాళ్ళను ఎత్తుతుంటాడు స్వామి. ఆ దశావతారాన్ని చూపిస్తున్నాడు. అంటే అది గమనించాలి. ఈ వీడియోలో మామూలుగా మాట్లాడుతుంది, కానీ దాంట్లో ఈ అవతారాలను ఉన్నట్టుగా మన పెద్దలు చక్కగా పోతనామాచులు గారు అందిస్తున్నారు. మట్టిలో ఆడుతున్నాడు, మట్టిలో పొర్లుతున్నాడు. మట్టి అంటే పాతాళంలో ఉన్నటువంటి నీళ్ళల్లో మునిగిపోయినటువంటి సముద్రంలో ఉన్నటువంటి ఆ రసాతలాన్ని పోయి అక్కడ ఉన్నటువంటి భూదేవిని పైకి తీసుకుని వచ్చాడు కానీ తన క్రోడల మీద పెట్టుకుని ఉన్నాడు. అలాంటి మట్టి కదా, అలాంటి మట్టిలో ఆడుతున్నావు నువ్వు. అందువల్ల అక్కడ వరాహ రూపాన్ని చెప్తున్నారు. మళ్ళీ స్తంభాన్ని ఊపుతున్నావు అంటే స్తంభం గుర్తొచ్చింది వాళ్ళ అమ్మ. ఆ స్తంభాల నుంచి బయటకు వచ్చాడు నరసింహావతారం గురించి చెప్తున్నారు అక్కడ ఈవిడే. అలాగే అంజుల దగ్గరికి వెళ్ళి చేయి చేస్తున్నావు, వామనావతారం. నాకు ఇవ్వండి మజ్జిగిస్తారా, చల్లిస్తారా, మన్నిస్తారా, ఏమిటి నువ్వు అందరికీ పోయి చేయి చాటడం అంటే వామనావతారాన్ని గుర్తు చేస్తున్నాడు. అలాగే రాచవేటల జారవచ్చే అందరికి పోయి ఎందుకు తగదాలు గొడవలు అంటే పరశురామ అవతారం అందరిని తెగనరిగాడు కదండి. అసలు భయమే లేదండి కృష్ణుడికి. అలాగే ప్రవాహానికి అడ్డుగా ఆనకట్టలేస్తున్నావు, రామావతారం. రామచంద్రుడు అలాగే ప్రవహించే ఆ పెద్ద పెద్ద అలలతో వచ్చే సముద్రం మీద ఆయన సేతు నిర్మాణం చేశాడు కదండి, సేతు కట్టాడు కదా ఆయన వద్దని. అందుకని కృష్ణుడు కూడా ఆ రామావతారం గుర్తొచ్చి ప్రవహించే నదికి ఆనకట్ట కట్టేస్తున్నట్టు. ముసలి హరిమోనయ్య, ముసలి అంటే బలరాముడు అని అర్థం. ఆ బలరాముడితో కలిసి హరి అంటే కృష్ణుడు అనమాట. హరి అంటే కోతి అని కూడా ఉందండి అర్థం. సంస్కృతంలో బోళ్ళని అర్థాలు వస్తుంటాయి. హరి అంటే కోతి అని చెప్పారు, హరి అంటే కృష్ణుడు అనమాట. ముసలి అంటేనేమో మన బలరాముడు. ఆ ముసలితో కలిసి హరి అయ్యావు అంటే కృష్ణావతారాన్ని బలరామకృష్ణుడిగా మళ్ళీ వచ్చారని చెప్తాను. అదే కాదు, చూచి ఉదరం కుమరము నుడుగవు తిరిగేదా, ఒంటి మీద బట్ట లేకుండా తిరుగుతావు బుద్ధుడు. అలాగా ఇలా అవతారాలన్నమాట.
ఇంకా కల్కి చేతలేన పుత్ర. ఇలాంటి దుష్టమైన చేష్టలు ఎందుకు ఇవన్నీ చేయటం అంటే ఇక కలికి అవతారాలు నువ్వేం చేస్తావో ఎప్పుడు ఎత్తుతావో నాకు తెలియదు. ఇన్ని అవతారాలు చెప్పింది అని కలికిగా భగవంతుడు ఎప్పుడు వస్తాడో ఎవరు తెలియదు కదండి అని దశావతారాన్ని వర్ణిస్తూ ఉంటారు అనమాట. ఇలా పరమాత్మ చేశాడని కోపం వచ్చి నీ పని చెప్తాను ఆగని చెప్పి ఒక రోడ్డుకి కట్టేసింది వాళ్ళ అమ్మ తాడు తీసుకుని. అక్కడే ఉన్నటువంటి తాళ్ళని తీసుకుని దగ్గరికి అంటూ ముడి వేస్తుంటే ఎంత దగ్గరికి అన్న పొట్ట సరిపోవట్లేదు, 2 అంగుళాల మేర తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకో తాడు తీసుకుని ముడి వేసిందట, మళ్ళీ కట్టుకుంటే మళ్ళీ 2 అంగుళాలు తగ్గిపోతుందట. ఇంకో తాడు తెచ్చిందట, మళ్ళీ కట్టిందట, ముడి వేసిందట. మన ఆడవాళ్ళు చెప్తారు ఎలాంటి తాడది అంటే కన్ని నుండి సిరుపుతాంబు అంటారు. ముళ్ళతో ఉన్నటువంటి తాడు అండి. మామూలు తాడు కట్టుకుంటేనే నాకు ఎంత నొప్పిగా ఉంటుందని గట్టి కట్టేస్తే అందులో ముళ్ళు తాడండి. తాళ్ళని మళ్ళీ తీగల్లాగా కొన్ని ఉంటాయండి. అలాంటి తాళ్ళను దగ్గరికి వేసి గట్టిగా పొట్టనంటుంటే ఎంత అంటున్నా పొట్టనాళ్ళ దగ్గరికి అలాంటి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అవ్వట్లేదు. అలా అవుతుంటే పాపం వాళ్ళమ్మ కట్టాలనుకుంటాను. అప్పుడు దేవతలంతా వాళ్ళంతా అమ్మ దేవుని కట్టేస్తుందండి, కృష్ణుని కట్టేస్తుందండి. చాలా చక్కగా పోతనామతులు వారు చెప్తారు. చిక్కడు శ్రీ కౌగిలిలో శ్రీదేవి ఒకసారి కౌగిలించుకుందామంటే చిక్కట్టండి. చిక్కడు సనకాది యోగి చింతాజములం. సనకుడు మొదలైన వాళ్ళు, సనత్ కుమారుడు మొదలైన మహర్షుల యొక్క యోగుల హృదయాల చిక్కట్ట. చిక్కడు శృతి లతికావళి. అతను శృతి వేదానికి కూడా చిక్కలేదు. వేదం కూడా చెప్పడానికి బయలుదేరి నా వల్ల కాదని అందరం నిన్న చెప్పుకున్నాం కదా, వేదం కూడా ఆయన చెప్పలేకపోతుంది. అలాంటి ఆయన ఎవరికి చిక్కినవాడు? చిక్కెనదడు లీల తల్లి చేతనం రోటికి పట్టాట. వాళ్ళమ్మకి పట్టాడు, వాళ్ళమ్మ చేతికి చిక్కాడు, రోటికి పట్టింది అంటాడు. అందుకే మన లీలాసుకులు అంటారు దేవుడు ఎక్కడ ఉంటాడండి అంటే ఉలూకలే రోడ్డు దగ్గర ఉంటామండి మేము అన్నట్టండి. రోడ్డు దగ్గర ఏం చేస్తాడంటే ఏమండి యశోదమ్మ కట్టింది కదండి రోడ్డు దగ్గర, అందులో కృష్ణుడు రోడ్డు దగ్గర ఉంటాడండి అని వాళ్ళంతా ఉపనిషత్ అర్థం, ఉపనిషత్తుల యొక్క అర్థం ఏదైతే ఉందో ఆ ఉపనిషత్తుల యొక్క అర్థం అంతా ఉలూకలే నిబద్ధం, రోడ్డు దగ్గర ఉంచబడింది. ఉపనిషత్తుల యొక్క అర్థం అంటే వేదాల యొక్క తాత్పర్యం అంతా పరమాత్మ, కృష్ణ పరమాత్మ కదండి వేదాలను చెప్పేది. అలాంటి ఆ కృష్ణ పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు? రోడ్డు దగ్గర ఉన్నట్టండి. అందుకే లీలాసుకులు మొదలైన వాళ్ళంతా అంటారు వేదాల్లో చెప్పబడే పరమాత్మ రోడ్డుకి కట్టబడ్డాడు, అందులో రోడ్డు దగ్గరే పరమాత్మ ఉన్నాడు అని వాళ్ళు భావిస్తారు. ఒక్కోసారి లీలాసుకులు మేము కృష్ణుడి దగ్గరికి ఇంటికి వెళ్ళామంటే గోశాల దగ్గర ఉంటా అంటారు. ఎందుకంటే గోశాల దగ్గర అంటే కృష్ణుడు సాయంత్రానికి గోవుని తీసుకుని కట్టడానికి వస్తారు కదా, అప్పుడు దొరుకుతాడు కృష్ణుడు అంటారు. అంటే వాళ్ళు ఎంత భావంతో ఉంటారో మహానుభావులు వాడు. అలాంటి కృష్ణుడు ఎవరికి చిక్కినవాడు? తల్లికి చిక్కేట పరమాత్మ. అలా పాపం కడదామంటే ఎంత సుతు కట్టడం, కుమారుని కట్టడానికి బొజ్జ తిరిగి రాగయ్యి ఎన్నిసార్లు తిప్పుతున్నా తాడు ఆ బొజ్జ మాత్రం సరిగ్గా దగ్గరికి రావట్లేదు. జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే. ముళ్ళు కాలన్నీ బొజ్జలో ఉంటాయి, అలాంటి బొజ్జని కట్టేది ఎంత కష్టం అండి. జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే. కట్టడానికి వశం కావట్లేదు. ఎంత తాళ్ళు పెడుతున్నా ఈవిడికి ఎన్నిసార్లు ముళ్ళు వేస్తుంది తప్ప అనిపించట్లేదు అండి. ఈవిడ ఎంత పొట్ట పెరుగుతుంది మన వాడికి, పెరుగుతుందా తాడు పెరుగుతుందో తెలియట్లేదు ఈవిడికి. పాపం అమ్మ పాపం చాలా ఇబ్బంది పడుతుంది. కృష్ణుడు చూశాడు, ఓడల చెమట లేగయ్యా ఉత్తరీయమా జాన. ఆవిడ పాపం చెమట పట్టేసింది, శరీరం అంతా చెమటలు పోసేసి పై కొంగు జారిపోయింది. అయినా పట్టించుకోవట్లేదు, వీడిని ఎలా అయినా పట్టుకోవాలనిపిస్తుంది. ఆ పైన పెట్టుకున్న పూలన్నీ జారిపోయినాయిట. అలాంటి తల్లిని చూసి పాపం జాలి వేసి స్వామి పీతాంబరంతో అద్దేట. ఇలా అమ్మ చుడుతూ చెమట పెడితే ఆ చెమటను అద్దుతున్నట్టు అమ్మకి జాలి వేసింది. అయ్యో వీడిని కట్టాలని మనం అనుకుంటే నాకు కట్టేస్తామని పోగొట్టడానికి వీడు నాకు అద్దుతున్నాడే అని. అది అప్పుడు అలా పరమాత్మ చేసేటమ్మ నన్ను కడతావా, ఇదిగో తాడని ఇచ్చేటండి. అంటే తనని కట్టడానికి తాను తాడిస్తే తప్ప సరిపోదు. అంటే 2 అంగుళాలు అంటే ఏంటి? 2 పరమాత్మని కట్టాలంటే 2 కావాలి. అది ప్రేమ అనే తాడు. ఆ 2 అంగుళాలు ప్రేమ లేక చేసే పూజ కానీ, ప్రేమ లేక చేసే ధ్యానం కానీ, ప్రేమ లేక చేసే శ్రవణాదులు కానీ, ప్రేమ లేక చేసే అర్చన కానీ ఇవేవి మనకి పరమాత్మను అందించేవి కావు. ప్రేమ కావాలి, ఆ ప్రేమకు మాత్రమే దొరుకుతాడు. అయితే ఆ ప్రేమని ఎన్నైనా సమకూర్చొచ్చు, ప్రేమ మాత్రం సమకూర్చలేవు. ఆ ప్రేమ నీకు రాదు. అది రావాలంటే తాను ఇవ్వాలి. అందుకే అమ్మ నన్ను కట్టవే అని తాడిచ్చేట. అమ్మ నిన్ను కట్టడానికి తాడిస్తున్నావురా, ఆశ్చర్యపోయింది అమ్మ అని వెంటనే అమ్మ
అలా కట్టేసింటాడు. వాడికేం తెలియదు పాపం, తన పిల్లవాడి కింద అనుకున్నది తప్ప లోకేశ్వరుడైనటువంటి పరమాత్మ నా ఇంటికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు అనే భావన వాడికి ఏమాత్రం అనిపించట్లేదు. అలాగా స్వామి కట్టబడ్డాడు రోడ్డుకి. ఎలాంటి వాడు ఆ పరమాత్మ? బంధంలో ఉన్న వాళ్ళ బంధాలని త్రెంచడానికి వచ్చిన స్వామి బంధీ అయిపోయాడండి. బంధ విమోచనుడీశుడు, అందరి బంధాన్ని విమోచనం చేసేవాడు ఈశుడు. బంధింపగనంగు జనని, అయ్యయ్యో వాళ్ళమ్మ కట్టేసిందండి, బంధాలు తెంచడానికి వచ్చిన వాడు బందీ అయిపోయాడు. అమ్మ రోడ్డుకి కట్టేసింది. ఆ కట్టేసి అంటే ఎవరికి వశుడు కాదండి స్వామి. అంటే బ్రహ్మ కానీ పరీక్షితులతో స్వామి చెప్తున్నాడు, నాయన చెప్పినా విను, ఎప్పుడు సతతము నారాయణ ధ్యానం చేసే రుద్రుడు కానీ, ఆయన వక్షస్థలాన్నే ఎప్పుడు అమలు పెట్టుకుంటే లక్ష్మీదేవి కానీ, నేను ఆయన కుమారుని అని విర్రవీగుతుంటాట బ్రహ్మగారు. అలాంటి బ్రహ్మగారి కానీ ఎవరికి కూడా నారాయణుడి దగ్గర ఈ యశోద పొందినటువంటి ఈ ఆనందానుభవాన్ని ఎవ్వరూ పొందలేదయ్యా, ఎవరికి అనుభూతి రాలేదు. ఏమండి, పరమాత్మ నీళ్లు పోసే అదృష్టం వచ్చిందండి, పరమాత్మ గోరుముద్దులు తినిపించే అవకాశం వచ్చిందండి, పరమాత్మని కట్టే అవకాశం వచ్చిందండి ఎవరికైనా? అంటే నిజానికి కట్టేస్తే మనం అందరం మౌనం నవ్వుకుంటాం. కానీ ఈ ఘట్టాన్ని చదివి మన ఆళ్వార్ కమ్మాళ్వార్ అనే మహానుభావుడు 6 మాసాలు మూర్ఛపోతారు. 6 నెలలు పరమాత్మని వాళ్ళమ్మ కట్టేసిందనే మాట వినగానే అలా బందీ అయిపోయారు, పడిపోయారండి, మూర్ఛపోయారండి. మనకి చరిత్రలో ఇంతవరకు అలా మూర్చిపోయిన వాళ్ళు ఎవరు లేదండి. దేవుణ్ణి కట్టేసిందని కానీ అమ్మ పరమాత్మని కట్టేయడం అని మూర్చిపోయాడండి ఆయన నమ్మాడు. అందుకే మన నమ్మాడు వారి శిష్యుడైనటువంటి మన మధుర కవి ఆళ్వార్లకి కృష్ణుడు అంటే ఇష్టమే లేదండి. ఎందుకని అంటే మా కృష్ణుడిని తలుచుకుంటే చాలంటే మా గురువుగారు మూర్చిపోతారు, అందుకే ఆ కృష్ణుడు అంటే నాకు ఇష్టం లేదు. అందుకని లేవగానే ఎక్కడి దాకా చెప్పాను అనగానే మరి గురువుగారు మళ్ళీ ఆ కట్టిన దగ్గర చెప్తే మళ్ళీ మూర్చిపోతారని ఆయన దా చెప్పేవాట. కృష్ణుడు అలా ఆడుతున్నాడు కదా, ఆడిన సంఘటన ఘట్టం దగ్గర చెప్పారండి అని ఘట్టం దాటి చెప్పేవాడు ఆయన. అందుకని ఎప్పుడు ఆ ఘట్టాన్ని అసలు చెప్పనిచ్చేవారు కాదు. 6 మాసాలు మూర్చపోవడం అంటే మాట్లాడండి, పెళ్లి తిప్పల్లో ఆయన సహజంగానే జీవించిన 32 ఏళ్లలో మంచి నీరు తాగని మహనీయుడు ఆయన. ఒక నీరు కూడా తాగడ పుట్టిన దగ్గర నుంచి ఉన్నంతకాలం నమ్మాడు వాళ్ళు. అలాంటి మహానుభావుడు, ఎంత గొప్ప భక్తి అండి వాళ్ళకి, ఎంత నిష్ఠ అండి. అలాంటి స్వామి అన్నమాట. ఎవరికి దొరకనటువంటి గొప్ప భాగ్యం దేవకి మన యశోదమ్మకి ఆ అనుగ్రహం పొందింది. యశోదమ్మ ఎవరు పొందలేకపోయారు. అలాంటి వాడన్నమాట. ఎవరికి పట్టుబడ్డా పరమాత్మ జ్ఞానులచే మౌనులచే దాసులచే యోగ సంధాన విధానులచే తంబూని నిబద్ధుండగునే. ఎవరైనా సరే జ్ఞానం చేత పరమాత్మను పట్టుకుంటానా, మౌనులచే మునులైనటువంటి మహానుభావులైనా సరే, దాసులచే నేను దాసుల నుండి ఆయనకి దాస్యం చేసి ఆయన వశం చేసుకుంటానా, యోగ సంవిధానుల చేతంబూని, యోగం చేత అష్టాంగ యోగమో లేదా ఇంకో యోగమో తల కిందలుగా శీర్షాసనం చేసిన దొరకట్టండి ఆయన. నువ్వు ఎన్ని యోగాలు చేస్తావు చెయ్యి, హఠయోగం చేస్తావా, ఇంకో యోగం చేస్తావా, బోర్పటా యోగం చేస్తావా చెయ్యి. నువ్వు ఏ యోగం చేసినా ఎలాంటి యోగులకైనా సరే దొరకని వాడు పరమాత్మ పట్టుబడ్డ కదా. అలాంటి స్వామి శ్రీనాథుడు భక్తియుతుల చేతంబోలన్, భక్తి ఎవరికైతే ఉంటుందో అలాంటి వాడికి ఆ పరమాత్మ దొరుకుతాడు. కానీ అందరికీ దొరికేవాడు కాదనమాట. ఎందుకంటే మన ఆడవాళ్ళు కూడా చెప్తారు, మనకి ఎవరికి లభిస్తాడంటే పరమాత్మ భక్తి ఉంటేనే లభిస్తాడండి పరమాత్మ. పత్తుడై అడియవరకు ఎడియవన్, ఆయన నువ్వు ఎవరికి కనపడతావు? పత్తుడై, భక్తి కలవాడికి మాత్రమే నువ్వు కనపడతాడు. పత్తుడై అడియవరకు ఎడియవన్ పిరదగడుకు అరియ విత్తగన్. పిరదగడుకు అంటే ఆ భక్తి లేని వారికి అరియ విత్తగన్, తెలుసుకోవడానికి కూడా అసలు దూరుడివి, ఎవరికి వాడికి లభించవు. అందులో భక్తి ఉంటేనే లభిస్తాడు, ఇంకోటికి ఎవరికి లభించడు. ఉదాహరణ చూడండి, ఏమంటే భక్తి లేకపోతే ఎందుకు లభించడం అని మీరు అడగచ్చు. మనకి రామచంద్రుడి సోదరుడిగా లక్ష్మణస్వామి ఉన్నప్పుడు యుద్ధం చేసే సమయంలో మూర్ఛపోతే కుంభకర్ణుడు ప్రయత్నం చేస్తాడు. మన రావణాసురుడు వెళ్ళి కుంభకర్ణుడు వెళ్ళి లక్ష్మణస్వామిని తీసుకొచ్చేదా గబగబా వెళ్తాడు. ఎంత ప్రయత్నించినా లక్ష్మణస్వామి లేస్తాడంటే అసలు లేపలేకపోతాడు, చాలా బరువు ఉంటుంది. ఈ లోపల హనుమంతుడు వచ్చి ఒక బుద్ధి అక్కడి నుంచి లక్ష్మణస్వామిని తీసుకొని వెనక్కి పరుగు వచ్చేస్తాడు. ఆశ్చర్యం వేస్తుంది, అదేమిటి లక్ష్మణస్వామిని
హనుమంతుడు అవలేదుగా ఒక పుష్పాన్ని ఎత్తాడు. ఆ రాక్షసేశ్వరులు ఎందుకు ఎత్తలేకపోయారు? కారణం ఏంటి అంటే, ఆదిశేషుడు అంటే ఎవరండి? సాక్షాత్తు పరమాత్మని రోజు మోసేవాళ్ళు లక్ష్మణస్వామి, ఆయన ఆదిశేషుడు కదండి. అంటే ఈ లోకాలన్నింటినీ భరించే పరమాత్మను భరించేవాడిని ఎవడు భరించగలడు? లోకాలన్నింటినీ భరించేవాడిని మనం కనుక్కోలేకపోతే మరి ఆయన్ని మోసేవాడిని ఎవడు పట్టుకోగలడండి? భక్తి ఉన్నవాడు తప్ప ఇంకోడికి దొరికేవాడు కాదు. అందుకే హనుమంతుడు తీసుకురాగలిగాడు, తేలిగ్గా తీసుకొచ్చాట. భక్తుడై ఎరియవన్, భక్తి కలిగిన వాడికి తొందరగా లభిస్తాట, అది లేని వాడికి లభించడు. భక్తి క్రీతో జనార్దన, భక్తికి అమ్ముడు పోతాట పరమాత్మ. అలాంటి వాడు అనమాట. అలాంటి స్వామి ఇలాగా ఉండిపోయాడు. ఆ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? వెళ్ళరా. ఎవరింటికి వెళ్తావు? వెళ్ళి చూస్తా అంటే పాపం కళ్ళ వెంట కాటుకు పెట్టుకుని అలా మునుముకుంటూ ఏడుస్తున్నట్ట, వణికిపోతున్నట్ట, అసలు భయానికే భయం కలుగుతుందేమో అన్నట్టుగా ఉన్నట్టండి. ఆ భయం అనే ఒక దేవత, ఆవిడ కూడా భయపడిపోయింది. అమ్మో కృష్ణుడికి ఇంత భయం వేస్తుంది, అమ్మో నాకు భయం వేస్తుంది అందుటండి. భయం అనే దేవత వీడి భయాన్ని చూస్తే అంతా యాక్టింగ్ అండి. కంటి వెంట ఒక నీటి ముందు చిన్నగా రాలుతుందండి, వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టండి కృష్ణుడు. పిల్లలు అప్పుడప్పుడు ఏడుస్తుంటారండి, వెక్కి వెక్కి ఏడిచేటట్టుగా అలా ఏడిచేస్తున్నాడు. అప్పుడు అయిన తర్వాత కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నాడు. వెంటనే రోడ్డుకి కట్టిన తర్వాత ఆ రోడ్డుని తీసుకుని డొల్లుకుంటూ అలా పాకుతూ దాన్ని లాక్కుంటూ పోతున్నట్టండి వాళ్ళ ఇంట్లో. అలా లాక్కుంటూ పోతూ ఉంటే అక్కడ 2 మధ్య చెట్లు మనందరికీ తెలుసును కథ. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఆ చెట్లు విరిగిపోవడం అంతా మనకి తెలిసిన కథే, చమత్కారం. ఆ చెట్లు విరిగిపోయిన తర్వాత అవి మొత్తం ఊడి కింద పడిపోయినాయి ఆ మధ్య చెట్లు. అందులో వాళ్ళు ఇద్దరు కూడా గంధర్వులు అనమాట, నలకూబరుడు మణిగిరివుడు. వాళ్ళిద్దరికి కూడా పరమాత్మ ఆ గంధర్వులు అనమాట, వాళ్ళిద్దరికి నిజరూపం వచ్చేలా చేశాడు. అయితే ఈ విషయం చెప్పగానే పరీక్ష నరేంద్ర అడిగాట, అసలు ఏమైంది, ఎందుకు ఇలా అయింది, వాళ్ళిద్దరూ చెట్ల రూపంలో ఎందుకు అయిపోయారు గంధర్వులు అంటే నారదుడు శాపం ఇచ్చాడు. ఎందుకు శాపం ఇచ్చాడు అన్నీ తెలుసుకోవాలి కదండి అడిగాడు. అంటే ఏం లేదయ్యా, పూర్వం ఒకసారి వీళ్ళు గంధర్వులు కదా, వీళ్ళిద్దరూ నలకూబరుడు మణిగిరివుడు ఇద్దరు వాళ్ళ భార్యలతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్న సమయంలో అక్కడ జలాలన్నింటినీ పాడు చూస్తూ ఆ క్రీడని సరుపుతూ ఉన్నారు. ఆ సమయంలో నారదుడు భగవత్ నామం చెప్తూ అలా వెళ్తున్నాడు. మహానుభావులైన పెద్దలు వచ్చినప్పుడు సిగ్గుతో కనీసం వస్త్రాలను ధరించారు కదా, ఆ స్త్రీలిద్దరు వస్త్రాలు గొడవగా కట్టుకుంటే వీళ్ళిద్దరూ మాత్రం కామోద్రేకం చేత వివస్త్రులై అలా ఉన్నారు. చూచాడు నారద భగవానుడు, అరే ఎంత మూర్ఖులు, ఇలా తయారయ్యారా మీరని. అంటే వీళ్ళందరికీ కుబేరుడు యొక్క సంతానం, రుద్రుడి యొక్క సేవకులు వీళ్ళు. అందుకని వీళ్ళకి గర్వం వచ్చేస్తుంటాడు. మాకేమిటి, మేము ఎవరికి భయపడే వాళ్ళం కాదు, సంపద బాగా కలిగిన వాడు కదండి కుబేరుడు, డబ్బు బాగా ఉన్నవాడి పిల్లల, పైగా ఈశానుడు రుద్రుడు యొక్క సేవకులు, మమ్మల్ని ఎవరు అడ్డుతారు కనుక అని గర్వంతో ఉన్నారు. ఇంకే నారదుడు చెప్తాడు ఒక మాట, సంపన్నుడు నానలేడు, సంపన్నుడు ధనవంతుడు ఎవరిని లెక్క చేయకండి, తను సంసారం నమ్మి శరీరాన్ని సంసారాన్ని నమ్ముకుని హింసింపంచూచు ప్రతి వాళ్ళని హింసించాలి అనుకునేంటి ఆ భావన కలిగి ఉంటారండి. డబ్బు బాగా డబ్బు ఉండి మదం ఎక్కిన వాళ్ళు మంచివాళ్ళు ఉంటారనుకోండి. దాన్ని ఒక మాట చెప్తూ వీళ్ళకి ఒక మాట మనస్సులని భావించి వీళ్ళిద్దరూ కూడా మధ్య వృక్షాలైపోవాలి అని ఆయన శాపాన్ని పెట్టేట, వృక్షాలై ఉండాలి అని 10,000 వర్షాలు అన్నమాట, దేవతా వర్షాలు, 100 దివ్య వర్షాలు వాళ్ళిద్దరు కూడా ఆ వృక్ష రూపంలో ఉండాలని శాపం పెడతాడు ఆయన. అయితే మహర్షుల యొక్క క్రోధం మంచికే దారితీస్తుంది, పెద్దల యొక్క కోపం ఎప్పుడు కూడా వృధాగా పోదు, అది ఏదో ఒక మంచి కారణంలో మంచి దిశలో అది మారుస్తుంది. ఏమంటే ఎందుకంటే అంత కోపం సోమలో వెళ్ళి ఆడకూడదండి. పెద్దలకు ఒకసారి కోపపడ్డారంటే దానికి ఒక విలువ ఉంటుందండి, దాంట్లో ఒక ఏదో మన ఏదో పాడు చేయాలనో ఏదో ఉండదండి. వాళ్ళు ఎప్పుడు నిరంతరం భగవద్ధ్యాన నిష్టలో ఉన్న వాళ్ళు ఒక మాట తిట్టడం వల్ల ఏదన్నా అవడం వల్ల నిజానికి అందరూ వాళ్ళు ఒకవేళ 100 ఏదన్నా అన్నా అది మనకి మంచి జరుగుతుంది తప్ప చెడు అనేది జరగదు. ఎందుకంటే మంచివాడు మాట్లాడే మాట అటువంటి గొప్ప ప్రభావం కలిగి ఉంటుందన్నమాట దానికి. అందువల్ల ఈయన చెప్పారట, మీ ఇద్దరు ముక్తులరై నారాయణ భక్తులరై, మీ ఇద్దరు ముక్తులు అవ్వాలంటే మీ ఇద్దరు నారాయణ భక్తులరై నారాయణ భక్తి కలగాలి. ఎవరికైనా సరే సంసార బంధం పోవాలి అంటే విష్ణు ఒక్కడు తప్ప మిగతా ఎవరిని పట్టుకున్నా సంసార బంధంలో పడేసేవాళ్ళు మిగతా వాళ్ళంతా. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వరాలు ఇస్తూ ఉంటారు, ఆ వరాలతో భోగిస్తూ లోకంలో ఇంకా తిరుగుతూ ఉంటారు. అలా ముక్తి కావాలి, బాగుపడాలి, శాశ్వత ఆనందాన్ని పొందాలి అంటే
నారాయణ భక్తులరై పరమ సాధు భావ శ్రీ సంసక్తులరై సురలోకవ్యుక్తులరై ఎదరు నారదుడు ఇలా వాక్యాన్ని చెప్పాడు వాళ్ళిద్దరికి కూడా. మీ ఇద్దరికి ఇలా 3 దేవవర్షాలతో మీరు ఇలా భూమి మీద మీరు వృక్ష రూపంతో పడి ఉంటారు. నారాయణ భక్తులై మీరున్న తర్వాత ఆ నారాయణ యొక్క శ్రీపాద రజం మీకు సోకిన తర్వాత ఇద్దరికి కూడా విముక్తి కలుగుతుంది అని చెప్పారు. నేను చెప్పిన తర్వాత మరి కృష్ణుడు అలాగే వెళ్ళాడు ఆ వృక్షాల మధ్యలోంచి. వెళ్ళగానే అక్కడ ఆ వృక్షాలు రెండు కూడా పెద్ద శబ్దంతో, పిడుగు పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దంతో ఆ వృక్షాలు పడిపోయినాయి. వెంటనే అందులోంచి ఇద్దరు ఈ మణిగిరివుడు వీళ్ళిద్దరు వస్తారు, నలకూబరు. ఆ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ స్వామిని ప్రార్థన చేస్తారు. తండ్రి, నీ వల్ల నీ పాద రజస్సు వల్ల మాకు ఇలా జరిగింది. నారదుడు శాపం పెట్టినా మాకు ఎవరికీ నా గొప్ప సౌభాగ్యం కలిగింది. నీ పాద స్పర్శం మాకు కలగడం మా సౌభాగ్యం. ఇంతకాలం నీకోసమే మేము తప్పిస్తున్నాము అని స్వామి దగ్గర ప్రార్థన చేస్తూ, నువ్వు బాలుడు కాదు, సూక్ష్మాకృతిలో అంటే పెద్దగా ఉన్నటువంటి ఈ విశ్వమంతా సూక్ష్మాకృతిలో నువ్వు ఇక్కడ కనపడుతున్నా, నువ్వు నీ యొక్క రూపం ఈ స్థూల ఆకృతి, ఈ ఆకృతి అంతా నీదే, ఈ విశ్వమంతా నీదే అని వాళ్ళు పరమాత్మను ప్రార్థన చేస్తూ, తండ్రి నాకు ఒక్క వరాన్ని ఇవ్వడానికి కోరారు కృష్ణుణ్ణి. ఏమని ప్రార్థన చేస్తున్నారు? నీ పద్యావళి ఆలకించు చెవులను, ఎప్పుడు నీ యొక్క మంచి నీ గురించి పాడేటువంటి ఆ పాటని నేను ఎప్పుడు వినాలి, అలాంటి చెవులని. నిన్నాడు వాక్యం ఊలను, నీ గురించి మాట్లాడే మంచి వాక్కును నాకు తండ్రి. దేవుని కోరితే జగదని కోరాలి. నీ పేరం మనిసే ఈ హస్తయుగములు, నీ గురించి పనిచేసే చెవులు నాకు కావాలి. నిరంతరం ఏ పని చేసినా, చూడండి మన ఇంట్లో వంట చేస్తున్నా హరినామస్మరణ చేసామనుకోండి, అది దేవుడికే అవుతుంది. మీరు కంప్యూటర్లో ల్యాప్టాప్ చేస్తే ఏదైనా వర్క్ చేస్తున్నా అది హరినామస్మరణ చేస్తూనే సాగితే, ఇది దేవుడి పని ఏం చేస్తే అది కూడా ఒక పూజ అవుతుంది. అయితే ఆ భావం మనకు కలగాలి కదా, అది అడుగుతున్నారు మనకి ఇమ్మని. వాళ్ళిద్దరూ ఒక భావంతో, తండ్రి మాకు ఇవ్వు అని. నీ పేరు పనిసేయు హస్తయుగములు, నీ పేరుతో పనిచేసే చేతులు నాకు కావాలి. నీ మూడుపై చూపులను, మా చూపులు అన్యమైన విషయాల్లో ఆసక్తం కాకుండా నీ మీదే మాకు కలిగేలాగా నాకు అనుగ్రహించవయ్యా. నీ మూర్తిపై చూపులను, నీ పాదంబుల పొంత మృత్యు శిరములు, నీ పాదాల దగ్గర మొక్కే శిరస్సు నువ్వు, నీ పాదం దగ్గర మొక్కని శిరస్సు మాకొద్దు. నీ సేవపై చిత్తమును, నీ సేవ మీదే మనస్సు ఉండేలాగా రంజిల్లేలాగా నాకు చెయ్యి. నీపై బుద్ధులు మాకు మిమ్ము కరణం నీరేజ పత్రేక్షణ, కమల పత్రాలు లాంటి పెద్ద పెద్ద నేత్రాలు కలిగిన వాడా. చిన్న బావుని స్తోత్రం చేస్తున్నారంటే వీళ్ళు నలకూబరుడు మణిగిరివుడు ఇద్దరు కూడా. ఇలాంటిది మాకు వినాయన, మా బుద్ధి నీ మీదే ఉండాలి ఎప్పుడు సదనము. అలా ఉండి నువ్వు కరుణతో మాకు వసంగు అని చెప్పి అక్కడ ప్రార్థన చేశారట. భగవంతుడు కృష్ణుడు ఆ రకంగా అనుగ్రహించాడు. వాళ్ళు అక్కడి నుంచి అదృష్టం అనిపోయాడు. ఈ శబ్దాలన్నీ విని అప్పటిదాకా ఎవరు రాయండి, ఆ శబ్దాలు భయపడిపోయి ఒకసారి చెవులు మూసుకున్నారు అందరూ. గబగబా వచ్చి చూస్తే 2 మధ్య వృక్షాలు పెడపెడ వేళతో సహా బయటకు వచ్చి కృష్ణుడు పక్కన అటు ఇటు పడున్నాడండి. పడుండగానే కృష్ణుడిని చూశారు. అదే వీడు ఏమిటో ఎలా ఉన్నాడు, అసలు ఇలా కూలితే ఎవరైనా ఏమవుతాడు, భయపడిపోతాడు, ఏడుస్తాడు కదా. కానీ ఇతనేమిటి చూడండి, పిల్లవాడు ఎలా ఉన్నాడు, బాపు వాడు అమ్మో అని ఏడవలేదట. వెరబడు ఎట్టివాడు ఇతడు, ఏమాత్రం భయపడ్డు, ఏమిటి ఇలా ఉన్నాడు అని చెప్పి అనుకున్నాడు. అనుకుని మిగతా అందరూ నాకు అసలు ఎలా పడిందండి ఇక్కడ, పిడుగు పడదు. చెట్టు ఇంత పెద్ద బలిసినటువంటి వృక్షాలు పడాలంటే ఏదో పెద్ద పిడుగు పడాలి, కానీ పిడుగు పడదు, పిడుగేం పడలేదు. కాక పెనుగాలి విసరదు, పెద్ద పెనుగాలి ఏదో వచ్చేసి ఆ రోజు తృణావర్తుడిని వాళ్ళని తీసుకెళ్ళినట్టుగా తృణావర్తుడు రాక్షసుడు వచ్చి రాళ్ళ సహా తీసుకెళ్ళేటండి అప్పుడు వాడు. అలా కొన్ని గాలి ఏమైనా వచ్చిందా, గాలి లేదు. పెనుగాలి విసరదు ఖండితంబడు, ఖండితంబులగున కానరాదు. ఎవడన్నా పని కట్ చేశాడా అంటే అది కనపడలే. వేళతో సహా ఎలా వస్తుందండి బయటికి, అది కనపడలేదు. పూని వీడేమన్నా కృష్ణుడేమన్నా పడేశాడా, బాలుడితాడు. ఈ చిన్నపిల్లవాడండి వీడేం పడేస్తాడు. వీళ్ళంతా అనుకుంటున్నారు అక్కడ అందరూ వచ్చింది. బాలుడితాడు పట్టి మడక్రో యజానుడు, పట్టుకుని గట్టిగా తొయ్యాడు. వీడి వల్ల ఏమవుతుందండి, వీడు చండి పిల్లవాడు. తరువు నేల కూలే ధరణి మీద,
ఈ చెట్లు ఎలా భూమి మీద పడ్డాయి అని అందరూ అనుకుంటున్నారండి. అనుకుంటే ఆ నందుడు కూడా అక్కడ వస్తాడు. అయ్యో ఏమిటి ఇలా జరిగింది అనుకుంటే అక్కడ మిగతా పిల్లలంతా ఆడుకునే పిల్లలంతా వచ్చారండి. అక్కడికి వచ్చి వాడు చెప్తున్నారట, ఏం జరిగిందో మేము చెప్తాం. ఇక్కడ కృష్ణుడు ఇందాక మీరు రోడ్డుకి కట్టేశారు కదా, కట్టేసిన తర్వాత ఇక్కడి నుంచి కృష్ణుడు ఆ రోడ్డుని లాక్కుంటూ అలా పోయాడు. అలా లాక్కుంటూ వెళ్తూ ఉంటే ఏం జరిగిందో నేను చెప్తాం అని వివరిస్తున్నా. అలా ఆ మధ్య వృక్షాల దగ్గరికి వచ్చిన తర్వాత రోడ్డుని అడ్డంగా చేసేటండి. నిలువుగానే రోడ్డుని అడ్డంగా చేసి గట్టిగా లాగాడు. ఆ గట్టిగా లాగి ఉండే ఆ బలానికి లోపల ఉన్నటువంటి వేళ్లతో సహా వృక్షాలు కింద పడిపోయినాయి. ఎవరో ఆ చెట్లలోంచి ఇద్దరు మనుషులు వచ్చి కృష్ణుడితో మాట్లాడి నమస్కారం పెట్టి ప్రదక్షిణ చేసి వెళ్ళడం మేము చూసామన్నారండి అని చెప్పగానే అనంటే ఏడ్చారు అన్నట్టు అందరు. చిన్నపిల్లలు చెప్తే ఎవరు నమ్మరు కదండి. ఆ మాట చెప్తే ఇంకేమైనా ఉందే అని చెప్పి నందుడు కృష్ణుడికి ఉన్నటువంటి తాళ్ళని ఇప్పేసేటండి. ఇప్పేస్తే అందరూ కృష్ణుడి వంక అదే ఆశ్చర్యంగా చూస్తున్నారు. కృష్ణుడు మళ్ళీ మాయ చేసేటండి. అందరినీ మాయ చేస్తూ ఏమీ ఎరగని వాడిని మళ్ళీ పాడు మందని భంగి మందుని భంగి తగా మందుడైనటువంటి వాడు ఎలా చిన్నపిల్లలు చూడండి అప్పుడప్పుడు పాడుతుంటారు కదండి అని పాడుతున్నట్టండి. కృష్ణుడు పాడుతూ గోపవనితలు పాణిధ్వని చేయగా కృష్ణుడిని చూసి అందరూ ఎరా కృష్ణ నన్ను చూడు భయమైన విధానికి ధ్వని చేస్తే ఆ ధ్వని చేయగానే ఆడు చంద్రము కైబడి చేతులు చక్కగా ఊరుకుంటున్నట్టండి. వానితో లయబద్ధంగా చప్పట్లు చేస్తూ ఉంటే కీలు బొమ్మ వల్లే వాళ్ళందరితో ఆ పరవశుడి చక్కగా ఏం చేస్తున్నాడు, పరవశుండై హస్తమను త్రిప్పుచు వాళ్ళందరూ చప్పట్లు కొడుతుండే వీడు కూడా ఇలా అంటున్నట్టు. కృష్ణుడు కూడా చప్పట్లు కొడుతున్నట్టుగా చేతులు తిప్పుతూ నాట్యం చేస్తున్నట్ట. ఎవరైనా చూసిన వాళ్ళందరూ కనిపించింది వీడా చెట్లు పడేసినవాడు అనేలాగా యాక్టింగ్ చేసి అక్కడ ఉంటే తలుపులు వెనకాల దాటుకోవడం, ఆ ఏమీ తెలియని వాడికి బెత్తర చూపులు చూడడం, అందరినీ చూసి నవ్వడం. అసలు వీడి చాలా చిన్న పిల్లవాడు వీడు మళ్ళా కాదురా అన్నట్టుగా చిన్నపిల్లలు ఏ రకంగా అయితే చేస్తారో ఆ రకంగా భయపడుతున్నట్టుగా గంతులు వేస్తూ పిల్లలతో అందరితో ఆడుతూ నోట్లో వేలు పెట్టుకుంటూ ఇలా ఉంటే పిల్లల్ని చూస్తే మనం ఏమనుకుంటామండి ఇన్ని కార్యాలు చేసేటట్టు నమ్ముతాం మనం నమ్మమండి. అలా చేసేసరికి వీళ్ళంతా లేదండి చిన్నపిల్లాడే అని అందరినీ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేసేసాడు. అక్కడి నుంచి ఆయన చేసే భంగిమలతో నాట్యంతో చిన్న మాటలతో తల ఊపుతూ ఇలా అందరినీ మార్చేశాడు. వాళ్ళ అమ్మ చెప్పేదిటండి ఈ కృష్ణుడి విషయాల్లో కృష్ణుడిని ఎలా అయినా సరే మంచిగా చేయాలి అని చెప్పి కృష్ణుడిని అప్పుడప్పుడు భయపెట్టడానికి వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉండేదట. అంటే కృష్ణుడి లీలలన్నీ చెప్తారు ఇక్కడ ఒక 2-3. నేను దాంట్లో ఒక ఘట్టం చెప్పుకున్నాం, పాలు తాగితే జుట్టు పెరిగే సంఘటన. అలాగే ఇంకో మాట చెప్పుకుంటే అమ్మ, ఒరే నువ్వు అల్లారి చేసావంటే అది అక్కడ భిక్షుకుడు వచ్చాడు చూసావు గిన్నె పట్టుకుని నిన్ను ఆ గిన్నెలో పెట్టుకు తీసుకుపోతాడు జాగ్రత్త అంటుంది. వెళ్ళకు వచ్చేయి అల్లారి చేసి కూర్చోముందు అంటుంది. అప్పుడప్పుడు అమ్మ అప్పుడప్పుడు అంటుంటుంది చూడండి. అంటే పిల్లలు చాలా తెలియగలవాడు ఏడి చూడమని చూపిస్తుంటారు చూడండి. వాళ్ళు ఏం భయపడరండి, మనం ఏదో భయపడతాం కానీ భయపడినట్టు యాక్ట్ చేస్తారండి. కానీ ఆ బయటికి కృష్ణుడికి చెప్పింది ఆ మాట చెప్పగానే కృష్ణుడు బయటికి వెళ్ళేటండి. వెళ్ళి ఆ భిక్షుడి వంక అమ్మ వంక చూస్తూ అమ్మో అమ్మో అంటున్నట్టండి కృష్ణుడు. భిక్షుడు వచ్చేదరేడ్చిన ఏడ్చావా భిక్ష అడుక్కునే వాళ్ళు వచ్చేస్తారు జాతి పిలుస్తా అని ఏడ్చావంటే భిక్ష పాత్రమన వైచి ప్రకటించి నిన్ను శిక్షించెదరు. నువ్వు కనుక ఇచ్చేస్తే ఆ భిక్ష పాత్రలో నేను మూతపెట్టి స్టిఫెన్ బాక్స్లో తీసుకుపోయి నేను శిక్ష చేస్తాను. మనం ఎన్ని అబద్ధాలు ఆడతామండి. ఇగో ఆ చీకట్లో దెయ్యం వస్తుంది రాక్షసం ఎక్కువ అరిచేవాడిని నిన్ను పట్టుకుని పీక్కుపోతుంది ఎక్కడికో జాగ్రత్త నీ ఇష్టం మళ్ళీ నీకు అమ్మ కనపడదు అంటారు. చిన్నప్పటి నుంచే భయపెడుతుంటాం మన పిల్లలు. అలాగే ఈవిడ భయపెడుతుంది. కృష్ణుట్ట ఆ మాట చెప్పగానే విని బయటికి వెళ్ళి తలుపు దగ్గర నిలబడ్డాట. భిక్షుల కానీ భిక్షుల వంక ఒకసారి చూసేట వాడు వంక బిత్తరగా చూచి తల్లి కానీ మళ్ళీ తల్లి వంక చూసేట, మళ్ళీ భిక్షుల వంక చూసేట, తల్లి వంక చూసేట చూచి భీతిల్లు కృపా అమ్మో అని భయపడ్డాడండి అని పరీక్ష జరిగి శ్రీశుకుల వారు చెప్పిన ఇలా భయపడ్డాడయ్యా కృష్ణుడు అని. అయితే ఇక్కడ మిగతా అందరూ వచ్చారు చాలామంది. వచ్చిన తర్వాత వాళ్ళ ఈ రేపల్లిలో అన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ ఇబ్బందులకి దాటాలంటే ఏం చేయాలి అని ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నారండి. వాళ్ళలో ఉపనందుడు అని ఒక ఆయన ఉన్నాడండి. నందుడిలాగా ఉపనందుడు అని ఆయన వచ్చి అయ్యో అసలు మనం ఈ రేపల్లిలో మనం చూస్తున్నాం కదా ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయో. అయితే మీ అందరికీ ఒక మాట చెప్తాను. శ్రీకృష్ణ భగవానుడికి అంటే కృష్ణుడికి
ఇన్ని ఆపదలు తప్పాయంటే కారణం నారాయణుడే. ఆ నారాయణ అనుగ్రహం లేకపోతే మన కృష్ణుడు మనకి దూరం అయిపోయేవాడు. నారాయణుడే ఉంటాడని తెలియదు వాడు. అందువల్ల మనందరం ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోదాం. ఈ పక్కన బృందావనం ఉంది, అక్కడ మనం పోదాం. అక్కడ చాలా పశువులన్నీ మేయడానికి కావాల్సిన గడ్డి అన్నీ ఉన్నాయి, చక్కగా దొరుకుతున్నాయట. ఆ గడ్డిని మనం చక్కగా ఆ పశువులకి ఇవ్వచ్చు, మనం చక్కగా ఆహారం తీసుకోవచ్చు అని వీళ్ళందరినీ చెప్పగానే మిగతా వాళ్ళంతా కూడా అలాగే చేద్దామని చెప్పి అందరూ కూడా గోవులన్నింటినీ తీసుకుని అందరినీ తీసుకున్నారు. ఒక బండిలో రోహిణిని యశోదని పెట్టారు. కృష్ణుడు బలరాముడు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి గోపబాలకులు అందరూ కలిసి అక్కడ బయలుదేరి వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏమీ తెలియని వాడికి మళ్ళీ ఆ బండిలో కూర్చొని అమ్మని నాన్నని అమ్మ వాళ్ళని చూస్తూ అలా కృష్ణుడు వెనక్కి వెళ్ళాడు. వాళ్ళంతా కూడా వేణువులు వాదిస్తూ అంటే వేణునాదాన్ని అందరూ చేస్తూ చక్కగా గోపాలకులు ఆ గోవులను కాచుకుంటూ అందరూ కూడా ఆ ప్రదేశానికి అలా బయలుదేరి బృందావనానికి వెళ్ళారు. బృందావనం చాలా గొప్పదండి. అటువంటి బృందావనంలో అడుగు పెట్టారు. బృందావనం అంటే పల్లేరుకాయల వనం అండి. కృష్ణుడు వచ్చిన తర్వాత నిజంగా మంచి వనం అయింది. అటువంటి ఆ బృందావనం కృష్ణుడు అడుగు పెట్టిన తర్వాత ఆ ప్రదేశం అంతా మారిపోయింది. చక్కగా అక్కడికి వెళ్ళి వాళ్ళంతా మంచి మంచి కుటీరాలన్నింటినీ నిర్మాణం చేసుకున్నారు. దగ్గరగా ఒక ఇల్లు కట్టేసుకున్నారు. ఆ ఇళ్లలో నివసిస్తున్నారు వాళ్ళంతా కూడా. కృష్ణుడు కూడా చాలా మంచి కొంచెం పెద్దవాడి బలరాముడు వీళ్ళంతా కలిసి దూడల్ని మేపుకోవడానికి బయలుదేరడం. అంటే ఏదో ఒక వ్యాపకం లేక కృష్ణుడు బాగా అల్లరి చేసేస్తున్నాడు, అందరితో మాటలు వచ్చేస్తున్నాయని వాళ్ళమ్మ పిల్లవాడికి బాధ్యత అప్పచెప్పేస్తున్నాడు. అప్పచెప్పేసి చక్కగా స్నానం చేయించేసి మేకప్ పూసి అంటే మేకప్ చక్కగా తయారు చేసి కృష్ణుడికి ఒక పెద్ద పంచి తీసుకుని పొట్టంతా ఇలా చుట్టి వేణువును లోపలతో చుట్టండి. తర్వాత పింఛం ఒకటి, చేతిలో మళ్ళీ ఒక పెద్ద కర్ర ఒకటి, తర్వాత కొమ్ము బూడ ఒకటి, ఒక సంచిలాగా కట్టుకున్నాడు. దాంతోపాటు ఆ కర్రకి సద్దన్నం మూట, ఇవన్నీ కట్టి గోవుల్ని కాచుకురారా చక్కగా అని కృష్ణుడు కూడా అందరితో పాటు పంపిస్తాను. అలా కృష్ణుడు అందరితో పాటు గోవుల్ని కాచుకోవడానికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఉన్న సమయంలో కృష్ణుడిని చంపడానికి కంస ప్రేరితుడై ఇద్దరు రాక్షసులు వస్తారు. కపిత్థాసురుడు, వత్సాసురుడు అని ఇద్దరు అనమాట. ఆ ఇద్దరు రాక్షసులు వస్తారు. వచ్చి ఆ రాక్షసులు ఏదో ఒక దాంట్లో ఆవహించాలి కనుక అసురుడు ఒక లేగ దూడలోకి కొత్త లేగ దూడ రూపాన్ని వాడు చేసుకుని ఆ లేగ దూడగా వెనకాతలు వస్తున్నాడు కృష్ణుడిని చంపేద్దాం. ఇంకోటి చెట్టులో ఉన్నట్టండి, అక్కడ ఉండే చెట్టులో వెనక పండులో ఉన్నట్టండి వాడు కపిత్థం అంటారు. ఆ చెట్టు యొక్క పండులో వాడున్నట్టండి. ఉన్నప్పుడు కృష్ణుడు చూచాడు, ఇది గమనించాడు. లేక దూడ కృష్ణుడు అందరూ ముందు నడుస్తున్నారు, కృష్ణుడు వెనక నడుస్తున్నారు. కృష్ణుడు వెనక ఇది దేవుడు వస్తుంది, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందో చంపేద్దాం. వెంటనే కృష్ణుడు చూచి అరే ఈ దూడ ఎంత బాగుందిరా అని పట్టుకొని ఆ చెట్టు చేసి గట్టిగా బాధపడి ఒక దెబ్బ, ఒక కాలు ముందు ఒక కాలు వెనక పెట్టి గట్టి కొడితే అక్కడికక్కడే ఆ రాక్షసుడు చచ్చాడు. దానితో ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ వృక్షంలో ఉండేటువంటి ఆ కపిత్థాసుడు కూడా పోతాడు. ఇద్దరు ఒక దెబ్బకి వాళ్ళిద్దరిని సంహరిస్తాడు. అలా సంహరించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరూ కలిసి తెచ్చుకున్న ఆహారాలన్నీ తినాలి అని అనుకుంటారు. ఆ తినే సమయంలో చాలా అందం, తిండి ఎలా తినాలో మనకి చూపిస్తాడు కృష్ణుడు. ఎలా తిన్నాడో, ఎలా ఆటలాడాడో క్రమంగా రేపు తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. హరయే నమః, హరయే నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా పురాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైష్టపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. రాధాకృష్ణ భగవాన్ కీ, లక్ష్మీ వెంకటేశ భగవాన్ కీ. भाष्यकार रामानुज स्वामी जी महाराज की, जीएस स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की जय श्रीमन्नारायण।